5, 4, 3, 2, 1. హల్లెలూయా. రైట్, దయచేసి అందరూ కూర్చుందాం. థ్యాంక్ యూ ఫాదర్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడిచ్చిన ఇక కృపను బట్టి, ఆయన ఇచ్చిన యోగ్యతను బట్టి, ప్రభు ప్రేమించి అయోగ్యులమైన మన జీవితాల్ని యోగ్యతలోనికి నడిపించి ఇక్కడ నిలిపినందును బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. అందరూ తలలు వంచి ఏకీవించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగం ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరమ తండ్రి యేసయ్య, మీ పాదాలకు వందనాలు. అయా, మమ్మల్ని అన్నిటిని విడిచిపెట్టిన దేవుడు కాదు ప్రభువా, ఆది అంతమునైన దేవుడు, సర్వము సమస్తము ఎరిగి ఉన్న దేవుడు ప్రభువా. మరి ప్రత్యేకించి ఈ ఉపవాస దినములో నాయన, ఈ ఉపవాస కూడికలలో మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆశీర్వదించి బలపరిచి నిలిపి అయా సహాయకుడుగా నాయన మమ్మల్ని సరిచేస్తూ స్థిరపరుస్తూ మాకు చేస్తున్న సహాయమును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మరి ప్రత్యేకించి ఇక్కడ నిలుచుని మాట్లాడబో వ్యక్తి నేను కాదు, సాక్షాత్తు మీరై ఉన్నారని విశ్వసిస్తూ సర్వము సమస్తము మీ చేతులకు అప్పగిస్తూ ఆదియునంతమునైన దేవుడు నీవే కనుక మా ప్రభువుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శక్తి ఘనత మహిమ కలిగిన నామ పేరిట అడిగి వేడుకొని పొందుకుని నామ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, మంచిది. ఈ దినమున మనం మాట్లాడుకోబోతున్న అంశము, దేవుడు వినూత్నంగా నిత్య నూతనమైన స్వారూప్యముతో మనతో మాట్లాడాలని సిద్ధపడిన ప్రతి హృదయాన్ని ఆలోచింపచేయాలని ప్రభు దాస్ట్గా నేను మీకు తెలియజేస్తూ, మరి ప్రత్యేకించి దినమును మనం మాట్లాడుకోబోతున్న విషయం ఏమిటో తెలుసా? మనము మొన్నటి వరకు విశ్వాసములో మనం బలపడుతున్న క్రమం ఎందుకు అంటే, ప్రధానంగా వాగ్దానాన్ని ఎలా నెరవేర్చుకోవాలో తెలుసుకోవటం కోసం. హల్లెలూయా, అవునా? సో దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చింది ఎందుకు? ఇట్స్ గుడ్, తప్పించుకోవటానికి. లైక్ వైజ్ ఈ రోజున మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఏమిటంటే, నిజానికి మన జీవితంలో ఆ వాగ్దానము నెరవేర్చుకోవాలంటే వాగ్దానము వెనుక ఉన్న దాన్ని ముందు మనం పొందుకోవాలి. అయితే అంటే వాగ్దానము వెనుక ఏదో ఉంది. హల్లెలూయా. నిజానికి దేవునికిని దాసుడికిని మధ్య ఆయన ఇచ్చిన మాట ప్రామాణికంగా ఉండి ఆయనపై నమ్మకాన్ని, ఆయనపై ఆధారపడే విధానాన్ని స్థిరపరిచేదైతే, ఆ దేవునికిని దాసుడికిని మధ్య ఆ వాగ్దానము నెరవేర్చుకోవటానికి ఏదో ఉంది. హల్లెలూయా. విశ్వాసము ప్రాముఖ్యమైనదైతే దానితో పాటుగా ఇంకొకటి ఏదో ఉంది. హల్లెలూయా.
దాన్నే ఏమంటారు తెలుసా? అనుగ్రహం అంటారు. ఏమంటారు? పెద్ద చెప్పండి, ఏంటది? అనుగ్రహం. అయితే ఈ రోజున మన దృష్టిలో ఉన్న అనుగ్రహం వేరు. మన దృష్టిలో ఉన్న అనుగ్రహం ఏంటంటే, ఇప్పుడు ఎవరి ఉద్దేశ్యమైన అనుగ్రహం అంటే మనం ఏం ఆలోచిస్తాం? పొందుకోవటం. ఇట్స్ గుడ్, దాట్స్ ఇట్. నిజానికి అనుగ్రహం అంటే పొందుకోవటం కాదు. ఇది నా వాస్తవాన్ని మనం గమనిద్దాం. ఆ అనుగ్రహం అంటే నిజానికి నువ్వు గమనించగలిగితే చాలా సందర్భాల్లో పాత నిబంధనలో ఒకలా ఉంటుంది, క్రొత్త నిబంధనలో ఒకలా ఉంటుంది. దానికోసం బైబిల్లో ఒక పదాన్ని యూజ్ చేశారు. హెసెద్ అంటారు దాన్ని. ఏమంటారు? హెసెద్. కెసెద్ అంటారు కొంతమంది. కెసెద్ కాదు, దాని పేరు హెసెద్. సి సైలెంట్ అక్కడ, CHESED అంటారు. హల్లెలూయా. అయితే అందరూ కెసెద్ అని చదువుతారు, నా పేరు చదివినట్టు. హల్లెలూయా. ఏమని? చాలామంది నా పేరు కారీస్ అయితే చారీస్ అని చదువుతారు. హల్లెలూయా. నిజానికి దాని గురించే మనం మాట్లాడుకోబోతుంది. అదేంటి, నా పేరు గురించా? ఎస్, నా పేరు గురించే మీరు వినబోతుంది ఈ రోజున. హల్లెలూయా. సో మీకు చెప్తా. నిజానికి చెప్పే కదా, కారీస్ అయితే CHA అనగానే అక్కడ కా అనేది ప్రొనౌన్స్ వద్దనే తెలియక దాన్ని చారీస్ అంటారు చాలామంది. హల్లెలూయా. అది కారీస్. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం ఏదైతే అనుగ్రహం అని మాట్లాడుకుంటున్నామో, అనుగ్రహము పలు విధాలుగా ఉంటుంది. ఎలా ఉంటుంది? పలు విధాలుగా ఉంటుంది. కానీ మన దృష్టిలో అనుగ్రహం అంటే పొందుకోవటం. అసలు పొందుకోవటం అనేదే తప్పు అసలు అనుగ్రహానికి. హల్లెలూయా. అసలు పొందుకునేది అనే అనుభవమే లేదు. సో నిజానికి నువ్వు గ్రహించగలిగితే హెసెద్ అని పలుకుతున్నప్పుడు పాత నిబంధనలో దయ అంటే దాన్ని ఒక మాటతో మనం చెప్పలేం. నిజానికి దేవుని ప్రేమకి సూచనగా చెప్పొచ్చు. దేవుని కనికరము, ఐ మీన్ టు సే కనికరము కాదు, మళ్ళీ కనికరం అంటే మెర్సీ. దయవేరు మళ్ళీ. సో అవే ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ అనుగ్రహం అంటే పొందుకోవటం అన్న దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నాం. సో నిజానికి కనికరము వేరు, అనుగ్రహం వేరు. కనికరము కాదు, కనికరం అంటే మెర్సీ. హల్లెలూయా. కనికరముతో ఆయన కృపాసనమునొద్దకు చేరుదము. హల్లెలూయా. అది మెర్సీ. ఇట్స్ ఎ మెర్సీ సీట్ అంటారు దాన్ని. అంటే అది కనికరం, అది వేరు, అది డిఫరెంట్ సబ్జెక్ట్. దాని సైడ్ వెళ్ళొద్దు ఇప్పుడు. సో నేనేమంటున్నానంటే ఇక్కడ ఆయన దయ వేరు, మళ్ళీ కటాక్షము అంటాం. కటాక్షము అంటే ఇవన్నీ దానికి ఎందుకు వస్తాయి? అనుగ్రహము, కటాక్షము, దయ, కరుణించటము కూడా కాదు, మళ్ళీ రాంగ్. కరుణించటము కనికరం ఒకటే మళ్ళీ. చూసారా ఎంత వేరియేషన్ ఉందో భాషలో కూడా. కరుణించటము కనికరం రెండు ఒకటే మళ్ళీ. ఇట్స్ అ మెర్సీ, దాని కిందకు వస్తాయి. బట్ కటాక్షము, అనుగ్రహము, దయ ఇవన్నీ దాని కిందకి రావు. ఇవన్నీ ఒక కోవకు చెందినవి మళ్ళీ. సో ఇక్కడ మనం గమనించాల్సింది అదే. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అన్నిటిని దేనిలో కలిపేశాం? కృపలో కలిపేశాం. హల్లెలూయా. అన్నిటిని దేనిలో కలిపేశాం? ఒక కృపలో మొత్తం కలిసిపోయినాయి. హల్లెలూయా. నిజానికి ఈ దినాన్ని మనం అది తెలుసుకోవాలి. అందుకే పాత నిబంధనలో దేవుడి గురించి మాట్లాడే క్రమంలో ఆయన ప్రేమను గురించి కానీ, ఆయన దయని కానీ, ఆయన వాట్ వి కాల్ ఆయన కైండ్నెస్, అదే దయని, రైట్, ఆ కటాక్షము కానీ, వీటన్నిటిని ఆయన అనుగ్రహించేదాన్ని కానీ వాటన్నిటికీ వాడే పదం హెసెద్. ఏంటది? హెసెద్. అయితే ఈ రోజున మనము దాన్ని ధ్యానించటం లేదు, కానీ మనం ధ్యానిస్తుంది అనుగ్రహాన్ని. దేన్ని? అనుగ్రహము కటాక్షము. అంటే ఇక్కడ అనుగ్రహము కటాక్షము అనేదివి మనం ఆలోచన చేయగలిగితే దాన్ని హెన్ అంటారు. ఏమంటారు? హెన్ అంటే ఇంగ్లీష్లో ఏంటి? ఇది హెన్ కాదు, సి సైలెంట్, CHEN. ఏంటది? కెన్ అని బాకండి, CHEN, హెన్. హల్లెలూయా. సో దాని క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఏమంటారు తెలుసా? అనుగ్రహాన్ని కారీస్ అంటారు. ఏమంటారు?
క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి అనుగ్రహాన్ని కారీస్ అంటారు. హల్లెలూయా. సి ఎవ్రీథింగ్ కొత్త నిబంధనకు వచ్చేసరికి కంప్లీట్గా మారిపోద్ది. మొత్తం ఒక కృప కిందకు వచ్చేస్తాయి అన్నీ. హల్లెలూయా. సి అందుకే ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయము, ఈ రోజున మన దృష్టిలో అనుగ్రహం అంటే పొందుకోవటం. అంటే నిజానికి దేవుని యొక్క అనుగ్రహం నీకు ఉందిరా అంటే మనకి ఏదైనా వస్తే, ఓహో అరే దేవుని అనుగ్రహం ఉంది, నువ్వు అందుకే బ్లెస్ అయ్యావు. వాడి దృష్టిలో బ్లెస్ అవ్వడం ఏంటంటే తెలుసా? వ్యాపారంలో లాభం పొందటమో, లేకపోతే వాడు ఇన్వెస్ట్ చేసింది 10 అవ్వటమో, లేకపోతే వాడు కోరుకున్నది వాడు వాట్ వి కాల్ దాన్ని ఏమంటారు, వాడు ఆశించింది వాడికి దక్కటమో దాని అనుగ్రహం అనుకుంటారు. అసలు అనుగ్రహం అనేది అది కాదు. అనుగ్రహం అనేది చాలా విభిన్నమైనది. దాని గురించి ఈ రోజున దేవుడిచ్చిన సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి వీలైనంత వరకు చెప్తాను. పార్ట్ 2లో ఇది పార్ట్ 2 కూడా ఉంటుంది. దాని గురించి నేను నెక్స్ట్ వీక్ చెప్తాను. అయితే ఇక్కడ మనం గ్రహిస్తే మీకు అర్థమవటం కోసం చెప్తాను. అనుగ్రహం అంటే మనుషులు మనపై చూపేది వేరు, దేవుడు మనపై చూపేది వేరు. మన లెవెల్ ఎంతవరకు ఉందంటే మనుషులు మనపై చూపేదాన్నే ఆలోచిస్తున్నాం, కానీ దేవుడు మనపై చూపేదాని గురించి మనము ఆలోచించలేదు. మనకి దేవుడు మనపై చూపే ఉద్దేశం వేరు కంప్లీట్గా. అయితే ఈ దినాన్ని మనం గమనిస్తే ఇప్పుడు మీకు అర్థమవడం కోసం చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ యోసేపు, రైట్? సో మీకు ఇలా వ్యక్తుల్ని ఉద్దేశించి చెప్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు యోసేపు దేవుడికి అనుగ్రహం ఇచ్చాడు. ఏమిచ్చాడు? హల్లెలూయా. అక్కడ ఎలా అనుగ్రహం ఇచ్చాడు అంటే మనం గమనిస్తే పోతీఫర్ ద్వారా ప్లస్ చెరసాల అధిపతి ద్వారా ఆయన అనుగ్రహించినట్టుంటుంది. కటాక్షము అని రాయబడుతుంది. మీరు తర్వాత చదువుకోండి. ఆదికాండం 39లో ఉంటుంది, రైట్? 39:4లో ఒక మాట ఉంటుంది, 39:21లో ఒక మాట ఉంటుంది. వీళ్ళు అయితే మీకు అర్థం అవడం కోసం ఒక్కసారి 4 చదువునానా. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన. ఒక్క నిమిషం ఆగినానా. ఏమనుంది అక్కడ? కటాక్షము అంటే హెన్, CHEN. హల్లెలూయా. హిబ్రూలో హెన్ అంటారు దాన్ని. ఆ కటాక్షము అంటే ఇమాజిన్, అక్కడ దేవుని యొక్క కటాక్షము యోసేపు మీద ఉందా? చెప్పాలి, చదువునా మాట. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక. ఎవరికి? పోతీఫర్కి కలిగింది. ఎవరి మీద? యోసేపు మీద. పోతీఫర్కి ఏం కలిగింది? కటాక్షము. అనుగ్రహం. అంటే ఆ అనుగ్రహం కలిగింది కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? చెరసాలకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇమాజిన్, నువ్వు అక్కడ గ్రహించాల్సింది అదే. నిజానికి మనం గ్రహిస్తే మనుషుల యొక్క అనుగ్రహం వేరు, దేవుడి యొక్క అనుగ్రహం వేరు. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ నువ్వు ఇక్కడ గమనిస్తే అనుగ్రహము కృప ఒకటి కాదు. మళ్ళీ కృప ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. హల్లెలూయా. అనుగ్రహము వేరు. జెనసిస్ చాప్టర్ 39 and verse 4. ఇక్కడ మీరు గమనిస్తే మరలా ఎస్తేరు విషయంలో రాజు ఎదుట ఎస్తేరుకి కలిగిన అనుగ్రహం మళ్ళీ నీకు అనుగ్రహిస్తున్నా అంటాడు ఆయన. అంటే కటాక్షము. నిజానికి రాజు ఎదుట నిలబడాలంటే ఆ రోజుల్లో లేపేసేవాళ్ళు అసలు ఆమెనే. కానీ అక్కడ అనుగ్రహము కలిగింది రాజుకి, దేవుడికి అది కలిగింది. హల్లెలూయా. రాజుకి ఎస్తేరు మీద అనుగ్రహం కలిగి ఏ దండాన్ని? రాజ్యదండాన్ని చూపించాడు. హల్లెలూయా. అందుకని ఆవిడ బ్రతికింది. హల్లెలూయా. ఇమాజిన్, అంటే ఇక్కడ మనం గ్రహిస్తే మన దృష్టిలో అనుగ్రహం అంటే ఏంటి? పొందుకోవటం అని అనుకుంటాం, కానీ నిజానికి దేవుని దృష్టిలో అనుగ్రహం చాలా భిన్నంగా ఉండబోతుంది. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నోవాహుతో ఒక మాట అన్నాడు, నాపై నీ కటాక్షం కలిగింది అన్నాడు. అన్నాడా లేదా? ఆయన మీరు తర్వాత చదువుకోండి, అక్కడ ఉంటాయి. అయితే ఇంకా 6వ అధ్యాయంలోనే ఎక్కడ ఉంటుంది. అనగా అన్నందుకు నోవాహు ఎన్నేళ్ళు పే చేయాల్సి వచ్చింది తెలుసా? 120 years పే చేయాల్సి వచ్చింది. హల్లెలూయా. దేవుడితో అనుగ్రహం అంటే తాటూడిపోద్ది. హల్లెలూయా. దేవుడు అనుగ్రహం అంటే ఇమాజిన్, ఇక్కడ మనం గ్రహించాల్సింది అదే. ఎందుకు అంటే దేవుడు అనుగ్రహించే విధానము
పొందుకునేదే అయితే ఆయన చాలామందికి అనుగ్రహిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే నిజానికి మోషే దృష్టిలో కూడా ఒక మాట అంటాడు ఆయన, నీ కటాక్షము నా మీద లేదయ్యా. సంఖ్యాకాండం 11లో ఉంటుంది, నీ కటాక్షము నా మీద లేదయ్యా. నేనేమైనా వీళ్ళని వీళ్ళనేమన్నా కన్నానా? వీళ్ళనేమన్నా నేను పెంచి పోషించటానికి నేనేమన్నా కన్నానా ఏంటి? నేను ఎందుకు పడాలి ఈ టార్చర్? నాకు అవసరం ఏంటి? హల్లెలూయా. నేను వీళ్ళు భరించలేను. అవసరంతో పని చేయి, నన్ను చంపేరాదు, నన్ను చంపేసి. ఇలాగే అతను మాట్లాడుతూ ఉంటాడు. నిజానికి దేవుని కటాక్షం అంటే చచ్చిపోతాం. ఏం చేస్తాం? దేవుని కటాక్షం అంటే చిన్న ఆషామాషి విషయం కాదు. దేవుడి దేవుడు అది మీకు తెలియపోవటం మంచిదేంది. హల్లెలూయా. తెలిస్తే తాటు విడిపోద్దాం. హల్లెలూయా. ఇమాజిన్, చాలామందికి తెలియని విషయం ఏంటంటే, నేను ఎప్పుడూ ఒక విషయాన్ని బలంగా నమ్ముతాను. నా మట్టుకైతే నా సిగ్నేచర్ వర్డ్ ఒక్కటే. ఏంటో తెలుసా? నా గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఈ విషయం. దేవుడిని నీకు తెలిసిన దేవుడు, నువ్వు పంచిపెడుతున్న దేవుడు ఒక్కడే కనుక జాగ్రత్త వహించి జీవాధిపతిని పరిచయం చేయి. హల్లెలూయా. నా దేవుడు నా సేవ ఆరంభంలో నాతో మాట్లాడిన మొదటి మాట అది. అందుకే బైబిల్లో మొట్టమొదటి పదం అది నేను రాసుకొని ఉంటాను. బైబిల్లో ఫస్ట్ వర్డ్ నేను రాసుకున్నాను ఇన్ రిటర్న్ నా చేత్తో. నీకు తెలిసిన దేవుడు, నీవు పంచిపెడుతున్న దేవుడు ఒక్కడే కనుక జాగ్రత్త వహించి జీవాధిపతిని పరిచయం చేయి. అంటే ఇమాజిన్, ఇప్పుడు నీ దేవుడు ఎవరో ఆ దేవుడితో నువ్వు బ్రతుకుతున్నావు. అంటే దేవుణ్ణి దేవుళ్ళలా చుట్టమే నీ గెలుపు అంటాను నేను. సో మీకు అర్థం అవడం కోసం అందుకే ఎవ్రీ మెసేజ్లో నేను దాన్ని రిమైండ్ చేసుకోకుండా ముందుకు వెళ్ళలేను. దేవుణ్ణి దేవుళ్ళలా చూడాలనే తపన, ప్రయాస దేవుని యొక్క మహాకృపని బట్టి అయోగ్యుడిని నన్ను ఇక్కడ యోగ్యతతో నిలబెట్టింది. దట్ ఈస్ ద సీక్రెట్. దేవుణ్ణి దేవుళ్ళలా చూడటమే నీ సీక్రెట్. నీ సక్సెస్కి ఒక పిల్లర్ అవుతుంది, అది నీ సక్సెస్కి ఒక పునాది అవుతుంది. హల్లెలూయా. సో అది చూడలేని వాడు, నువ్వు ఏ దేవుణ్ణి చూస్తున్నావో నీ ఫలము కూడా ఆ దేవుడే ఇస్తాడు. టు సే, నేను ఇక్కడ దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నా, దేవుడు గురించి మాట్లాడుతున్నా. హల్లెలూయా. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఇమాజిన్, అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, చాలామందికి గోల్స్ ఉంటాయి. వాట్ వి కాల్ హోల్స్ కాదు, గోల్స్. అందరూ వెరైటీగా చూస్తున్నారు. గోల్స్ ఏంటవి? గోల్ అంటే పెద్దగా, గోల్ అంటే అవకాశాలు అంటారు, రైట్? వెరీ గుడ్. గోల్ అంటే గమ్యము, అంటే చేరవలసిన విధానము అంటాం. అయితే నిజానికి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటో తెలుసా? నీ గోల్ ఏదో ఒకటి పెట్టుకొని ఉంటావు కదా. ఈ 2026లో ఏదో ఒక గోల్ పెట్టుకొని ఉంటావు కదా. కమింగ్ 2027లో నేనేదో పీకాలి పొడవాలని ఏదో అనుకుని ఉంటావు కదా. హల్లెలూయా. తప్పులేదు, గోల్ ఉండటం తప్పే కాదు. కానీ ఇమాజిన్, వాడికి గోల్ ఉండటం వల్లే వాడు ఓడిపోతున్నాడు అనే విషయం తెలియదు ఎవరికి. హల్లెలూయా. గోల్ ఉన్నవాడు గెలుస్తాడో లేదో నాకు తెలియదు, కానీ గాడ్ ఉన్నవాడు ఖచ్చితంగా గెలుస్తాడు. హల్లెలూయా. సో మీకు అర్థం కాల? హల్లెలూయా. అంటే మీకు ఇంకా కొంచెం డీప్గా చెప్తా. ఇలా చెప్తే అన్న మీకు గుచ్చుకుంటుందేమో. స్మూత్గా మాట్లాడుతుంటే నచ్చట్లేదు నాకు కూడా, గుచ్చుకోవాలేమో మీకు కూడా. హల్లెలూయా. నిజానికి గోల్ అనేది ఒకసారి మీరు గూగుల్ చేయండి. గూగుల్ చేస్తే గోల్ అంటే ఏమని రాయబడి ఉంటుంది తెలుసా? అవకాశాన్ని అందిపుచ్చుకొని నాయకత్వాన్ని వహించడం అంట. హల్లెలూయా. నిజం, దట్స్ ట్రూ. గ్రాబ్ ఆపర్చునిటీ అండ్ టు లీడ్ అని ఉంటుంది. గ్రాబ్ ఆపర్చునిటీ అండ్ లీడ్. హల్లెలూయా. అంటే అవకాశాన్ని అందిపుచ్చుకొని ఏం చేయాలి? నాయకుడిగా వహించాలి. హల్లెలూయా. నిజానికి వాడు నాయకుడిగా ఉండాలని ప్రాకులాడతాడు, కానీ వాడు నాయకుడిగా ఉండలేడు. ఎందుకు తెలుసా? వాడికి ఒక గోల్ ఉంది. గోల్ ఉన్నవాడి దృష్టి గోల్ మీదే ఉంటుంది, కానీ గాడ్ ఉన్నవాడి దృష్టి గోల్ వాడి కాళ్ళ కింద ఉంటుంది.
హల్లెలూయా. అర్థమవుతుందా? మీకు అర్థమైందని అనుకుంటున్నా నేను. అందుకే ఒక పెద్ద వ్యక్తి చెప్తే విన్నా నేను, గోల్ ఉన్నవాడు ఒక్కవైపు చూస్తాడంట, ఏ గోలు లేని ఉన్నవాడు అన్ని వైపులా చూస్తాడంట. హల్లెలూయా. నచ్చుతుంది నాకు ఆ మాట. అంటే గోల్ లేదని కాదు నా ఉద్దేశం. ఇప్పుడు ఇమాజిన్, ఇప్పుడు గ్రాబ్ ఆపర్చునిటీ టు లీడ్ అంటే ఏదో ఒక అవకాశం కోసం నువ్వు ఎదురు చూస్తావు. యు గాట్ మై పాయింట్. అవకాశం కోసం ఎదురు చూస్తావు. అది రావచ్చు, రాకపోవచ్చు. బట్ GOD, God. Z stands for generator, O stands for operator, D stands for distractor. అంటే గాడ్ ఉన్నవాడు అవకాశం కోసం ఎదురు చూడ్డు, అవకాశాన్ని క్రియేట్ చేస్తాడు అతను. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? ఇమాజిన్, నువ్వు ఇక్కడ గమనించగలిగితే బైబిల్లో కూడా ఒక వ్యక్తి అవకాశం కోసం ఎదురు చూడలా. హీ విల్ క్రియేట్ ఎన్ ఆపర్చునిటీ. అంటే ఒక అవకాశాన్ని అతను సృష్టించేశాడు. అందుకే సృష్టికర్తే షాక్ అయిపోయాడు అతని ఆలోచనకి. దట్స్ వై నిజం ఈరోజు మీరు అదే తెలుసుకోపోతున్నారు. అతను ఒక ఆపర్చునిటీని అతను క్రియేట్ చేసేసాడు. అతను సృష్టించేసరికి సృష్టికర్తకి ఫీజులు ఎగిరిపోయాయి. అంటే ఇలా మాట్లాడితే మీకు అర్థమవుతుంది. ఆయనకి ఎందుకు ఎగురుతాయి? హల్లెలూయా. ఆయన ఆది సంభూతుడు. హల్లెలూయా. చాలామంది వెంటనే దేవుడికి కదా నువ్వేంది ఎలా మాట్లాడుతున్నావు అని కింద కామెంట్ చేస్తుంటారు. హల్లెలూయా. ఓకే, వాడు ఇక్కడ ఉండడు, వాడు ఎక్కడో ఉంటాడు, వాడి దృష్టి ఏడో ఉంటుంది. మనం ఇక్కడ ఆలోచన చేస్తే ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఒక న్యూ వే క్రియేట్ చేశాడు. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఓ మై గాడ్, హీ ఈజ్ సో డేంజర్. వీడితో చాలా ప్రమాదం. వీడు భూమి మీద ఉంటే ఏమవుతాడు తెలుసా? మరో దేవుడు అవుతాడు. వీడు డమ్మీ గాడ్ అవుతాడు. వీడు ఇంకో దేవుడు అవుతాడు. వీడిని లేపేయాలి ఇక్కడ నుంచి. దేవుడే లేపేశాడు ఒక వ్యక్తిని ఇక్కడ నుంచి. హూ ఇస్ దాట్? ఎవరు? మోషే. హల్లెలూయా. ఎవరు అతను? మోషే సమాధి ఉందా? లేదు. మోషే సమాధి ఉంటే ఈ పాటికి దేవుణ్ణి వదిలేసేవాళ్ళు ఇశ్రాయేలీయులు. హల్లెలూయా. యాభై లేడు, ఇంకో వేలేడు, వాళ్ళు ఇంకో వే ఎత్తుక్కునేవాళ్ళు. హల్లెలూయా. నిజానికి he will create a new path. అతను క్రియేట్ చేసిన పాత్కి చెప్పా కదా, సృష్టికర్తకి షేక్ అయిపోయింది. ఆయన అనుకున్నాడు, అరే నువ్వు ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు, నువ్వు వచ్చేసేయ్. హల్లెలూయా. అందుకనే నిజానికి దృష్టి గోల్పై ఉందా? దృష్టి దేవుడిపై ఉందా? గాడ్ పై ఉందా? చాలామంది గోల్ పెట్టుకొని సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు, సక్సెస్ అవ్వని వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడు ఒక విషయాన్ని చెప్తాను. వాడి ముందు ఎన్ని వేస్ ఉన్నాయి? 2 వేస్ ఉన్నాయి. హల్లెలూయా. కానీ దేవుడిని ఎరిగిన వాడు ఏం చేస్తాడు తెలుసా? ఈ 2 వేలలో 1 వేలు పట్టుకో అంటాడు. ఎన్ని వేస్ ఉన్నాయి? ఓన్లీ 1 వే. దర్ ఈజ్ నో పాజిటివ్ వే, దర్ ఈజ్ నో నెగిటివ్ వే. వన్ అండ్ ఓన్లీ 1 వే, ఫెయిత్ వే. హల్లెలూయా. దేవుడిని ఎరిగిన వాడికి అది ఒక్కటే తెలుసు. ఇఫ్ యు ఆర్ ఇన్ ఫెయిత్, హల్లెలూయా, యు విల్ బ్రేక్ ఆల్ ద రూల్స్. నువ్వు ప్రతి రూల్ని బ్రేక్ చేస్తావు. బికాజ్ యు ఆర్ ఇన్ ద ఫెయిత్. నువ్వు విశ్వాసంలో ఉన్నావు కాబట్టి. హల్లెలూయా. నువ్వు ఆధారపడింది గోల్పై కాదు. నువ్వు ఎదురు చూస్తున్న గోల్ కోసం కాదు. నువ్వు ఎదురు చూస్తున్న ఆపర్చునిటీ కోసం కాదు. నువ్వు ఎదురు చూస్తున్న దేవుడి కోసం. నువ్వు దేవుడిని వెంబడిస్తున్నావు కాబట్టి ఆ దేవుడే హల్లెలూయా నీ కోసం ఎదురు చూస్తుంటాడు. హల్లెలూయా. ఇమాజిన్, దేవుని మనిషిలా చూడక ఎప్పుడు. కానీ మోషే ఒకటి దేవుని మనిషిలా చూశాడు. హల్లెలూయా. అవునా కదా? అంటే చూశాడు అంటే నా ఉద్దేశం చూశాడని కాదు. హల్లెలూయా. బైబిల్లో రాయబడింది అలాగే. ఎలా చూశాడు అతను? స్నేహితునిలా చూశాడు.
స్నేహితుడి వలె ముఖాముఖిగా మాట్లాడాడు. ఎవరికి తెలుసో లేదో తెలియదు, కానీ సిసిసికి ఆ విషయం తెలుసు. అవునా కదా? ముఖాముఖి అనే సిరీస్లో మాట్లాడుకున్నాం మనం, రైట్? దేవుడు మోషేని చూశాడో చూడలేదా? సో ఆ సత్యం మనందరికీ తెలుసు. దాని గురించి మళ్ళీ చెప్పి సమయం వృధా చేయాలి. అయితే నేనంటాను, ఇక్కడ చాలా సందర్భాల్లో దేవుడి నుంచి అనుగ్రహాన్ని పొందుకోవాలనుకుంటున్నాను. హల్లెలూయా. దేవుని యొద్ద నుంచి ఆ అనుగ్రహాన్ని పొందుకోవాలన్న ఉద్దేశంతో ఒక వాగ్దానాన్ని పట్టుకొని, వాట్ వి కాల్, దాన్ని ఏమంటారు, ప్రామిస్ కార్డ్. ఇప్పుడు ఒక వాగ్దానాన్ని పట్టుకొని, అయ్యా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు, నువ్వు మాట ఇచ్చినకు తప్పుటకు, అవునా? ఇవన్నీ మాట్లాడతాం మనం. దేవుడు నీకు చెప్పాడా నేను ఇస్తానని? చెప్పాడా? హల్లెలూయా. నిజానికి దేవుడు ఎప్పుడు చెప్పడు నేను నీకు ఇస్తానని. నాకు తెలిసి భూమి మీద ఏ దేవుడు చెప్పలా, ఉన్నది ఒక్కడే దేవుడు. ఆ దేవుడు ఎప్పుడు నేను నీకు ఇస్తానని చెప్పలా. చెప్పాడా? ఏం చెప్పాడు? ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి వాడికి, ఒకసారి గట్టిగా. ఐ రియలీ లవ్ దట్ వర్డ్. ఏం చెప్పాడు? దట్ ఈజ్ అవర్ లార్డ్. నిజం, దేవుడు ఎప్పుడు నీకు ఇస్తానని అనలా. ఇస్తాడు అని ఎదురు చూస్తుంది నువ్వు. కానీ నా ప్రభు ఏమంటాడు తెలుసా? ఇట్ వాజ్ ఆల్రెడీ డన్. అది ఆల్రెడీ ఇచ్చేసా కదా. హల్లెలూయా. నువ్వు పుట్టక మునిపే నేను పేరు పెట్టి పిలిచా కదా. పిలిచానా లేదా? నేను నిన్ను పిలిచానంటే నువ్వు అడక్క మునిపే నువ్వేమడుగుతావు నాకు తెలీదా అనంది లేఖనం. ఉందా లేదా? మాథ్యూలో 7th చాప్టర్లో ఉంటుంది, రైట్? మీరు తర్వాత చదువుకోండి. ఆయన నిజానికి నువ్వేం అడుగుతావో తెలుసు, నీకేమి ఇవ్వాలో తెలుసు. పరతండ్రి అయిన ప్రభువు నీకేమని ఉంటుంది? చేపను అడిగితే రాతినిచ్చిన. ఇమాజిన్, నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చే ఆయన. బట్ నువ్వు అడిగింది ఇవ్వకుండా ఉంటాడా? బట్ ఆయన ఇచ్చేవాడు కాదు, ఇచ్చేసినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అదే చెప్పేది, దేవుణ్ణి చూసే విధానం మారాలి. అకార్డింగ్ టు మై పర్స్పెక్టివ్ నీ ఉద్దేశం మారాలంటాను. దేవుణ్ణి చూసే ఉద్దేశం మారితే నీతో దేవుడు మాట్లాడే ఉద్దేశం మారిపోయింది. హల్లెలూయా. వెన్ యూ ఎక్స్పీరియన్స్ విత్ నువ్వు దేవుణ్ణి అనుభవించగలిగితే ఆయన నిన్ను నడిపించగలుగుతాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి దేవుళ్ళ చుట్టమంటే, అదే అయ్యా ఈవో ప్లీజ్, అయ్యో వీడికి నేను అర్థం కాల. హల్లెలూయా. నిజానికి అక్కడ నువ్వు గ్రహించాల్సింది అదే. మోషే దేవుని విభిన్నంగా చూశాడు. ఎలాగో తెలుసా? ఒక సందర్భంలో ఒక మాట అంటాడు. ఎక్సోడస్ చాప్టర్ 33కి వెళ్ళమా. నిర్గమాకాండము 33వ అధ్యాయము 17వ వచనం. త్వరగా. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. నీ మీద నాకు కటాక్షము కలిగినది. నీ పేరు పెట్టి నిన్ను నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా, దయచేసి నీ మహిమను నాకు చూపమనగా. ఒక్క నిమిషమా. ఇక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, నీ మీద నాకు కటాక్షము. ఎవరు చెప్తున్నారు ఆ మాట? హలో, ఎవరు చెప్తున్నారు ఆ మాట? దేవుడు సృష్టికర్త అయిన ప్రభువు మోషేతో అంటున్నాడు, నీ మీద నాకు కటాక్షము కలిగింది. దానికి ముందు మనం ఆలోచిస్తే నీ మీద నాకు కటాక్షం లేదు. హల్లెలూయా. సంఖ్యాకాండం 11లో తర్వాత చదువుకోండి, రైట్? ఇప్పుడుగా నీ మీద నాకు కటాక్షము, నీ కటాక్షం నా మీద లేదు. నేనేమైనా వీళ్ళని కన్నానా? వీళ్ళేమన్నా నా పిల్లలా? నేను ఎందుకు భరించాలి వీళ్ళని? హల్లెలూయా. ప్రశాంతంగా గొర్రెలు కాచుకుంటున్నాను, పిలిచావు, వాళ్ళని కనానుకు నడిపించమన్నావు, నడిపిస్తున్నాను. మధ్యలో నాకు ఈ టార్చర్ ఏంటి? లేకపోతే నన్ను లేపేయి. హల్లెలూయా. నన్ను చంపేయచ్చు కదా అంటాడు. అవునా కదా? సో మనందరికి తెలుసు అదంతా. అయితే నిజానికి
పై వచనంలో ఏమని ఉంటుంది తెలుసా? 16 ఒకసారి 10వ వచనం చదువుతున్నాను. నా యొడలను నీ ప్రజల యొడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే కదా. ఇట్స్ గుడ్. దేని వలన తెలియబడును? అమ్మా ఇప్పుడు అర్థమవుతుందా? కటాక్షము కలిగింది అంటున్నాడు దేవుడు. అక్కడేమో కటాక్షము కలగలేదన్నాడు, ఇక్కడేమో కటాక్షము కలిగిందన్నాడు. హల్లెలూయా. కటాక్షం అంటే అనుగ్రహము. సో మీకు అర్థమవుతుందా? CHEN అంటే అక్కడ ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది ఫేవర్. ఏమని? ఫేవర్. ఏమని అంటే డూ మీ ఏ ఫేవర్ ఫ్రమ్ మీ లార్డ్, ఫర్ మీ లార్డ్. నా కోసం ఏదన్నా ఫేవర్ చేయయ్యా అంటే, ఫేవర్ అంటే నీ దృష్టిలో మేలు. మనకు తెలిసింది అదే. అయ్యో మేలు చేయమని ఆయన ఎలా అడుగుతున్నావు? ఇమాజిన్, నీకుందా అంట నేను. హల్లెలూయా. ఆయన పేరే మేలు, మళ్ళీ మేలు అడుగుతున్నావు ఏంటి? అరే యార్, దేవుడిని ఏం అడగాలో తెలియదు నీకు. దట్ ఈస్ ద ప్రాబ్లం. హల్లెలూయా. ఆయన పేరేంటి? ఆయనకి ఏ దోషము లేనివాడు, ఆయన ఏ మలినము లేనివాడు, ఏ కళంకము లేనివాడు, ఏ మస్టు లేనివాడు. మేలైన దానిని మేలు చేయమని ఎలా అడుగుతావు? ఆయన ఇచ్చేదే మేలైతే. హల్లెలూయా. మనం చూసే ఉద్దేశం మారాలి. అదే నేను చెప్పేది. దేవుడు నువ్వు తెలిస్తే, దేవునితో నువ్వు ట్రావెల్ చేస్తే, దేవునితో నువ్వు బ్రతుకుతుంటే, దేవుడి నుంచి నువ్వు పొందుకునేది ఎలా ఉంటుందో తెలుసా? మంచిగా ఉండదు, దేవుడిలా ఉంటుంది. హల్లెలూయా. నీకు అర్థం కాలే ఇంకా? మంచి అంటే నువ్వు వెతుకుతున్నావు అంటే ఏదో చెడేదో ఉందని వెతుకుతున్నావు. మంచి అని నీకు ఎలా తెలుసో తెలుసా? అందుకే నేను ఎప్పుడు చెప్తా, నీకు ఎలా చెప్పొచ్చు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఈ వస్తువు మేలైనది, ఈ వస్తువు మన్నిక కలిగినది, ఈ వస్తువు మంచిది అని నీకు ఎలా తెలుసు? ఇప్పుడు నేను చెప్పా నీకు ఎలా తెలుసు? ఎలాగా? దాని పక్కన చెడుది ఒకటి ఉండాలి. హల్లెలూయా. చెడుది వచ్చి తన స్థానాన్ని మార్చుకోవటానికి ప్రయత్నించాలి. చెడు మంచిలా మార్చుకోవడానికి ప్రయత్నిస్తే మనకు అర్థమైంది ఏది మంచి ఏది చెడు. హల్లెలూయా. అలాగా దాని ప్రక్కన చెడు నిలబడ్డప్పుడు మంచి విలువ నీకు అర్థమైంది. కానీ ఇక్కడ సాతాన్ ఆల్రెడీ నీకు అక్కడ నిలబడి ఉంది. నీకు అక్కడ ఆయన ఎవరో తెలుస్తున్నాడు. ఆయన దగ్గరికి పోయి మేలైన దాన్ని చేయవా అంటావు. చాలామంది ప్రార్థన భలే ఉంటుంది అసలు. ఒకటి తీసుకొని దేవుడు ఒక మాట అంటాడు, సాతానా వెనక్కి పో. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే అలా అనాలనిపిస్తుంది, కానీ అనలేం. హల్లెలూయా. హల్లెలూయా. ఘనమైన కార్యాలు చేయయ్యా. అరే యార్, ఆయన ఘనమైన వాడు. ఆయన దగ్గర నుంచి ఘనమైన కార్యం రాక ఇంకే వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. నా జీవితంలో కార్యము చేసావయ్యా, అందరు బట్టి నీకు వందనాలయ్యా అనే నమ్మకం, విశ్వాసం మనకు లేదు. ఘనమైనదంట అంటే ఇతను ఫస్ట్ ఫ్లోర్లో నుంచి సెకండ్ ఫ్లోర్లోకి తీసుకెళ్ళలేము ఇతన్ని. హల్లెలూయా. లేదా ఫిఫ్త్ ఫ్లోర్లో తీసుకెళ్ళి తోచేయాలేమో. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం అదే. అనుగ్రహము అన్నప్పుడు మన ఉద్దేశాలు ఆయన దగ్గర నుంచి పొందుకోవటమో, తీసుకోవటమో, ఆయన ఇవ్వటమో అనుకుంటున్నాం. ఇచ్చేసిన వాడి దగ్గర నుంచి అనుగ్రహం ఎలా ఉంటుంది మరి? ఇమాజిన్, ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నీ కటాక్షం నా మీద ఉంటే ఇవా మీకు అర్థం అవటం కోసం అంటే ఇవ్వలేదు కాబట్టే నేను అడుగుతున్నాను. అమ్మ నా పాయింట్ అర్థమైందా? ఇవ్వలేదు కాబట్టే నా దృష్టిలో ఏంటి, నాకు ఇవ్వా అని అడిగాను, నాకు ఇచ్చేశాడు. ఇప్పుడు నేనేం అడగాలని? మరి కటాక్షం ఏంటి? హల్లెలూయా. మరి అనుగ్రహం అంటే ఏంటి మరి? ఇవ్వటమా? నువ్వు తీసుకోవటమా? మరి ఏంటి? అక్కడ మోషేతో దేవుడు అంటున్నాడు, నీ మీద నాకేం కలిగింది? కటాక్షం కలిగింది. నేను ఇప్పుడు ఇస్తాలే మోషే అని అర్థం. హలో, దాని అర్థం ఓకే మోషే నీకు నేను ఇప్పుడు ఇస్తా పో అనా?
ఆయన ఇచ్చేవాడు కాదే. దేవుడు ఇవ్వడు, ఎప్పుడు కూడా దేవుడు ఇవ్వడు. తెలుసా నీకు ఆ విషయం? ఇది సత్యం. దేవుడు ఇవ్వడు. ఏం చేస్తాడు? ఇచ్చేశాడు. హల్లెలూయా. అందుకే నేను గత వర్తమానంలో కూడా చెప్పాను, నేను మనం అడుగుతుంటే బయట వెతుక్కుంటాం, దేవుడు ఒక్కడే ఆయన లోన వెతుకుతాడు. ఎందుకో తెలుసా? నేను ఆల్రెడీ ఇచ్చేసా వీడికి, ఇది ఇచ్చిందని అడుక్కుంటున్నాడు, ఇచ్చేసా నేను ఆల్రెడీ వీడికి. హల్లెలూయా. సి ఇమాజిన్, ఇక్కడ నువ్వు గమనించాల్సింది అదే. దేవుడు మోషేతో దేవుడు అంటున్నాడు, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాను మోషే. నువ్వు నాకు తెలుసు మోషే, నీ మీద కటాక్షము కలిగింది నాకు. అప్పుడు మళ్ళా మోషే అంటాడు, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేనివల్ల తెలిసింది? నువ్వు నాతో వస్తేనే కదా తెలిసేది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నిజానికి మనమేమనుకుంటామంటే, దేవుణ్ణి ఎలా చూస్తామంటే, ఇప్పుడు దేవుని దగ్గర నుంచి మనం ఒక అనుగ్రహం, కటాక్షము, రైట్? మీకు అర్థమైంది కదా క్లారిటీగా? మనం ఇప్పుడు ఒక అనుగ్రహం పొందుకోవాలి అంటే, ఫేవర్, ఒక ఫేవర్ దేవుడి దగ్గర నుంచి మనం పొందుకోవాలంటే, మనం ఒక ప్రార్థన పడేస్తే చాలు, ఆయన నీకు ఫేవర్ పడేస్తాడు. అంతేనా? గివ్ అండ్ టేక్ పాలసీ, దాన్ని ఏమంటారు? ఇచ్చిపుచ్చుకోవటమా? ఇట్స్ నాట్ ఎ బిజినెస్, రైట్? దేవునితో మనం చేయగలిగేది వ్యాపారం కాదు. హల్లెలూయా. దేవునితో మనమేమి వ్యాపారం చేయట్లేదు. కొంతమంది అయితే దేవుని బలి అడుగుతారు. అంటే ఎలా చెప్పొచ్చు అంటే, వెయిట్ మిషన్లో డబ్బులు వేయగానే ఏమొస్తుంది? వెయిట్ వస్తుంది. హల్లెలూయా. ఏమొస్తుంది? వెయిట్ వస్తుంది. వాడు ఎంత ఉన్నాడో వెయిట్ వస్తుంది. అలాగా దేవుడికి ఒక ప్రార్థన పడేయగానే సమాధానం వచ్చేయాలి. హల్లెలూయా. దేవుడిపై మనకున్న ఉద్దేశం అదే. అందుకే మనం ఏం చేస్తాం తెలుసా? అయ్యా, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, దిక్కుతోచని ప్రార్థన, అమావాస్య ప్రార్థన, ఏయో ప్రార్థనలు చేస్తాం. కొంతమంది ప్రార్థన కూడా చేయరు తెలుసా? కానీ వాళ్ళు భలే పొందుకుంటారు. అలాని ప్రార్థన చేయకుండా ఉన్నాడు వాడు బతుకులో. నా ఉద్దేశం అది కాదు. వాడికి తెలిసిన ప్రార్థన ఏంటి తెలుసా? దేవుణ్ణి ఎరిగిన ప్రార్థన. ఏం ప్రార్థన? దేవుణ్ణి ఎరిగిన ప్రార్థన చేస్తాడు. కొంతమంది ప్రార్థనే చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీకు అర్థం అవడం కోసం, ఇప్పుడు నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను. మీకు అర్థమవుతుందా? నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను. వెళ్ళగానే ఐ అన్నోన్ పర్సన్, ఏమంటారు, తెలియని వ్యక్తిని. నేను ఆ ప్రాంతానికి ఒక తెలియని వ్యక్తిని. సడన్గా నాకు అక్కడ తెలిసిన వ్యక్తి కనపడ్డాడు. తెలిసిన వ్యక్తి కనపడగా నేను ఎలా ఫీల్ అవుతాను? అమ్మయ్యా, ఒక రిలీఫ్గా ఫీల్ అవుతా. వాడేమన్నా నాకు చేశాడా? నాకేమన్నా ఫేవర్ చేశాడా? చేయలేదే. బట్ నేను ఎందుకు అంత రిలీఫ్గా ఫీల్ అయ్యాను? తెలిసిన వ్యక్తి. హల్లెలూయా. దేవుడు నీకు అలా తెలియలా. అర్థమైందని అనుకుంటున్నా నేను. హల్లెలూయా. నేను ఇప్పుడు ఈ భూమి మీదకి వచ్చా తెలియని వ్యక్తిని. కానీ నాకు తెలిసిన వ్యక్తి ఒక ఆయన నాకు కనపడ్డాడు. ఎవరైనా? యేసుక్రీస్తు. ఆయన కనపడగానే నాకు ఆనందం వచ్చేసింది, నాకు సంతోషం వచ్చేసింది. ఆయన నాకేం చేయలా అంటే చేయలేదని కాదు. మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. కానీ ఆయన చూడగానే నాకు సంతోషం వచ్చింది. వెంటనే ఆయన ఏం చేస్తారు తెలుసా? బ్రదర్, ఎప్పుడు వచ్చారు మీరు? తిన్నారా? అరే, ఎందుకు డల్గా ఉన్నారు? సరే, ముందు తిందురు పదండి. ఏమైనా తాగుతారా? ఎండ భయంకరంగా ఉంది, ఏమైనా తాగుతారా అనగానే మనకు ఎలా ఉంటుంది తెలుసా? తెలిసిన వ్యక్తి ఆ మాట చెప్పగానే వాట్ వి కాల్ ఇట్స్ సో హై, రైట్? ఇది ఏమంటారు, ఒక పదం ఏదో వాడతారు, 100 ఏనుగుల బలం వచ్చిందంటారు. హల్లెలూయా. ఇట్స్ సో హై అంటే చాలా ఎక్కువ బలం వచ్చేసిద్ది వాళ్ళకి. అలా నాడేమని ఇచ్చాడా? ఇలా. అలా దేవుణ్ణి బట్టి నీకెందుకు ఆ బలం రాలా? అంటే దేవుడు నీకు తెలియదని అర్థం. అంటే దేవుడు నీకు తెలియదు అంటే నీ ప్రార్థన ఎవరో తెలియని దేవుడికి చేస్తున్నావు, ఎవరో తెలియని వ్యక్తిని అడుగుతున్నావు నువ్వు. నిజంగా దేవుడు నీకు తెలిస్తే నీ ప్రార్థన అలా ఉండదే. హల్లెలూయా. ఇమాజిన్, తెలిసిన వ్యక్తిని కనపడ్డప్పుడు ఏ ఆనందం వచ్చిందో, దేవుణ్ణి నువ్వు అడగాల్సింది ఆనందంతో, దేవుణ్ణి నువ్వు అడగాల్సింది విశ్వాసముతో. హల్లెలూయా.
అణచి కుదించి అణగార్చి నీ కోసం ఏదైనా చేస్తాడంట ఆయన. నిన్ను సరిచేసే దేవుడు, నిన్ను స్థిరపరిచే దేవుడు, నీకోసం ఏదైనా చేయగలిగే దేవుడు. నువ్వు అడగగలిగితే విశ్వాసముతో నువ్వు దాన్ని పొందుకోగలుగుతావు. హల్లెలూయా. కానీ మనకు విశ్వాసము లేదు. దానికంటే మెజారిటీ అవిశ్వాసం ఎక్కువ ఉంటుంది. విశ్వాసం 4 అక్షరాలేనండి. మా దగ్గర 5 అక్షరాలు ఉన్నాయి అంటాం. యాడ్ చేసాం మనం. హల్లెలూయా. అవునా? నిజానికి ఇక్కడ మనం గమనించాల్సింది అదే. దేవుణ్ణి దేవుళ్ళ చూడాల మనం. హల్లెలూయా. అంటే మనం అనుకుంటాం, ఇప్పుడు ఓ ప్రామిస్ కార్డు తీసుకున్నాం సంవత్సరం ఆరంభంలో, ఈ వాగ్దానం నెరవేరాలి. ఈ వాగ్దానం నెరవేరితే దేవుని అనుగ్రహం నాకుంది. హలో, అర్థమవుతుందా? ఈ వాగ్దానం నెరవేరితే దేవుడి అనుగ్రహం నాకు ఉన్నట్టే. చాలు, ఈ సంవత్సరం దేవుడు నన్ను పెద్దగా బ్లెస్ చేసినట్టే. ఆయన ఉంటాడు తెలుసా, అరే సంపూర్ణమైన కాలగతులు నా ఆధీనంలో ఉంది. నా కుమారుడు నువ్వు, నా కుమార్తెవి నువ్వు. నేను ఆనందంగా నువ్వు ధనవంతుడు అవటానికి నేను దరిద్రునయ్యాను, ఎందుకు ఇంకా దరిద్రంలోనే ఉన్నావు అంటాడు ఆయన. అయ్యా నాకు కీ తెలియలేదయ్యా. అరే కీ నీ దగ్గరే ఉందిరా, తెలిసేదేంటి? హల్లెలూయా. నిజానికి మనం అనుకుంటాం ఆ వాగ్దానం నెరవేర్చుకోవటం అనుగ్రహం అనుకుంటున్నాం. ఇంతకాలం వాగ్దానం నెరవేర్చుకోవటం అనుగ్రహం, ఏదన్నా ఇస్తేనే అనుగ్రహం, ఏదన్నా పొందుకుంటేనే అనుగ్రహం. హల్లెలూయా. అసలు అనుగ్రహం అంటే అది కాదు. హల్లెలూయా. నిజానికి మనం ఆలోచన చేస్తే చాలామందికి ఈ ఆలోచన ఉంటుంది, బయటపడాలండి. సరే నేను మీకు చెప్తా, ఇలా చెప్తే మీకు అర్థమైంది. నేను రక్షణ తీసుకున్నాను, నాకు దేవుడు తెలుసు, దేవుడిని ఎరుగున్నాను, నేను ఎందుకు కష్టాల్లోనే ఉన్నాను? హల్లెలూయా. హల్లెలూయా. నేను ఒక జత కొనుక్కోవటానికి షాప్కి వెళ్ళాను. నేనేమో దేవుణ్ణి కలిగి ఉన్న నేనేమో ఒక జత కొనుక్కోవడానికి షాప్కి వెళ్ళా. కానీ దేవుణ్ణి ఎరగని వాడేమో కొన్ని వేల జతలు అమ్ముతున్నాడు. హల్లెలూయా. వాడేమో రిచ్ పర్సన్, నేనేమో ఆ జత కొనుక్కోవటానికి హల్లెలూయా ఇంకో పర్సన్లా మారా. ఎందుకులేండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇమాజిన్, ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం అదే. చాలామందికి డౌట్ ఉంటుంది, దేవునిలో లేనివాడేమో ధనవంతుడిగా ఉన్నాడు, అవునా కదా? దేవునిలో ఉన్న నేనేమో పేదరికంలోనే బ్రతుకుతున్నా. హల్లెలూయా. అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తా, ఇంకొంచెం బైబిల్ని సరిపోల్చి చెప్తా నీకు. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్లో ఇస్మాయిల్ ఉన్నాడా లేదా? ఏందన్నారు, నాకు పెద్దగా తెలియదండి, పరిచయం లేదన్నట్టు చూస్తున్నారు. ఉన్నాడా లేదా? ఇస్మాయిల్ని దేవుడు బ్లెస్ చేయలేదా? హల్లెలూయా. చేయలేదా? చేశాడు కదా, చేశాడు కదా. ఇస్మాయిల్ని దేవుడు బ్లెస్ చేశాడు, నిన్ను బ్లెస్ చేశాడు కదా. ఏంటి మీ ఇద్దరికి వేరియేషన్? ఇజ్రాయేలీయుడికి ఇస్మాయిలీయుడికి ఏంటి వేరియేషన్? హల్లెలూయా. మీకు ఒక విషయం తెలుసా? ఇస్మాయిల్ యొక్క జనరేషన్లో కూడా 12 మంది రాజులను రేజ్ చేస్తాడు ఆయన. హలో, తెలుసా తెలీదా? ఇస్మాయిల్ యొక్క జనరేషన్లో కూడా 12 మంది రాజులను రేజ్ చేస్తాడు. మీకు 25 అధ్యాయంలో తర్వాత చదువుకోండి. 12 మంది రాజులను రేజ్ చేస్తాడు. ఇమాజిన్. అంటే మరి నిజానికి దేవుడు పక్షపాతి అయితే వాళ్ళని ఎందుకు రేజ్ చేశాడు మరి? అవునా కదా? చాలామందికి డౌట్ ఉంటుంది, అయ్యో నేను బాప్తిజం తీసుకున్నాను, నేను చాలా దేవుని బిడ్డని, డైరెక్ట్గా దేవుడు నాకు పేరు పెట్టి ఏమంటారు, అదే బొడ్డు కోసి పేరు పెట్టి పిలిచాడు, నన్నెందుకు బ్లెస్ చేయలేదు, వాడినెందుకు బ్లెస్ చేశాడు? హల్లెలూయా. మన కోపం అంతా మనల్ని బ్లెస్ చేయనందుకు కాదు, వాడినెందుకు బ్లెస్ చేశాడని. హల్లెలూయా. దేవుడు మనకివ్వలేదని కాదు, వాడికి ఎందుకు ఇచ్చాడని. ప్రాబ్లం అది. హల్లెలూయా. మన ప్రాబ్లం అంతా అది. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఇచ్చేవాడు కాదు, ఎవరైనా ఇచ్చేసినవాడు.
హల్లెలూయా. ఇప్పుడు ఇవ్వని వాడిదైతే పోయి అడుక్కోవాలి, ఇచ్చేసిన వాడి దగ్గరికి ఏం చేయాలి? ఏం చెప్పాలి? కృతజ్ఞతలు చెప్పాలి. హల్లెలూయా. మనం ఇప్పుడు చెప్తే కదా, మనం చెప్పం కదా, ఇచ్చినందుకు ఆయన్ని కృతజ్ఞతలు చెప్పం. ఎప్పుడు కూడా ఉద్యోగం ఇవా, అప్పులు తీర్చవా, నాకు అది ఇవా, నాకు ఇది ఇవా అంటే దేవునితో నువ్వు డీల్ కుదుర్చుకుంటున్నావు, అంతేనా? హల్లెలూయా. నిజంగా చాలా సందర్భాల్లో మీకు ఇంకో మాట చెప్తా. అతని పేరేంటి? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. లోతు, రైట్? అబ్రహాముతో పాటు లోతు ఉన్నాడు కదా. లోతుకి పిల్లలు పుడతారు. హలో. సొదొమ గొమొర్ర కూలిపోయిన తర్వాత, చెదిరిపోయిన తర్వాత లోతుకు మరల పిల్లలు పుడతారు కుమార్తెలతో. వాళ్ళ పేర్లు ఏంటి? ఎనీబడి నోస్? మోయాబీలు, అమోరీలు. మనం అనుకుంటామే మోయాబీలు, అమోరీలు అసలు ఈ డాడ్ నుంచి వచ్చారు. లోతు సంతానమే. వాళ్ళు ఎక్కడి నుంచో రాలా, లోతు నుంచే వచ్చారు వాళ్ళు. హల్లెలూయా. అబ్రహాము యొక్క శత్రువులు అబ్రహాములో నుంచే వచ్చారు. అబ్రహాము యొక్క తమ్ముడు కుమారుడు యొక్క సంతానంలో నుంచే వస్తారు. హల్లెలూయా. అబ్రహాముకి శత్రువులు ఎక్కడి నుంచో రాలా, ఇస్మాయేలు జనరేషన్లో నుంచే వచ్చేసారు. హల్లెలూయా. నిజానికి ఇక్కడ నువ్వు గ్రహిస్తే దేవుడు నిజానికి ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు. కానీ నువ్వు దేవుడిని దేవుడిలా చూడలా. దేవుడు ఎవరికైనా ఇస్తాడు. హల్లెలూయా. అవునా కదా? ఇప్పుడు దేవుడు పేతురుతో, ఐ థింక్ అపోస్తలు 10లో అనుకుంటా కదా, కొర్నేలి ప్రార్థన కూడా విన్నాడా లేదా? కొర్నేలి అన్య సమాజానికి చెందినవాడు అయినప్పటికీ కొర్నేలి ప్రార్థన విన్నాడు. అంటే మనం అనుకుంటాము ఆయన బిడ్డలు వేరు, అన్యులు వేరు అనుకుంటాము. ఆయనకి అందరూ ఒక్కటే. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. హల్లెలూయా. ఆయన అందరికీ ఇస్తాడు, కానీ నీలో ఉంటాడు. హల్లెలూయా. మీకు అర్థం కాల? జీసస్ ఆయన అందరికీ ఇచ్చే దేవుడే, కానీ ఆయన నీలో మాత్రమే ఉండాలనుకునే దేవుడు ఆయన. నిజానికి నువ్వు ఆయన్ని నమ్మి విశ్వసించి నువ్వు ఆయన్ని పిలవగలిగితే ఆయన నీలో ఉండాలనుకుంటున్నాడు. నిజానికి నీలో ఉన్నాడు అంటే ఆయన నీకు మాత్రమే దేవుడు కాదు, సర్వ మానవాళికి దేవుడు, కానీ నీకు మాత్రమే రక్షకుడు ఆయన. అర్థం కాల? హల్లెలూయా. దేవుడు వేరు, రక్షకుడు వేరు. నీ జీవితం కోసము ఆయన జీవితాన్ని ధారలా పోసి, హల్లెలూయా. అందుకే అక్కడ ఐ థింక్ ఎఫ్ఎస్సిలో రాయబడి ఉంటుంది కదా, దేవుడై ఉండి తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడంట. హల్లెలూయా. తను తాను రిక్తునిగా చేసుకుని నీ కోసము రక్తము ధారగా కార్చాడు. అమూల్యమైన రక్తముని నీ కోసము చిందించి వెలగా చెల్లించి ఒక క్రయధనముగా నిన్ను ఆయన కొనుక్కున్నాడు. ఆయన పర్చేజ్ చేశాడు. ఆ పర్చేజ్ చేసిన దాన్ని బట్టి మనం గమనిస్తే దేవుడు అందరికీ ఇచ్చేవాడు, నీకు మాత్రమే సొంతవాడు. హల్లెలూయా. హల్లెలూయా. నిజానికి ఆయన సొంత వారే ఆయన అవమానించారు, ఆయన సొంత వారే ఆయన సిలువకెక్కించారు, ఆయన సొంత వారే అవహేళన చేశారు, ఆయన సొంత వారే ఆయన బట్టి అసూయ చెందారు. హల్లెలూయా. సుప్రదేవుని బిడ్డలారా, అట్లయితే ఆయన వారి కోసమే వచ్చినా అట్లనరాదు. రోమా 11 చదువుకో తర్వాత. హల్లెలూయా. ఇమాజిన్, నా ప్రభువు అందరికీ దేవుడు అవుతాడు, నీకు మాత్రమే సొంతవాడవుతాడు, నీకు మాత్రమే రక్షకుడు అవుతాడు. ఎందుకో తెలుసా? నువ్వు నమ్మి విశ్వసించి బాప్తిస్మము తీసుకొని ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయన ఆజ్ఞలను అనుసరించి లోబడి నడవాలని ఆశపడుతున్నావు కాబట్టి ఆయన నీకు తండ్రిగా మారతాడు. ఆయన హల్లెలూయా. ఆయన నీకు సమీపముగా ఉండాలని ఆశపడుతున్నాడు. నీ హృదయం అనే ఆలయములో ఆయనకి నువ్వు ఆహ్వానిస్తే ఆయన నిన్ను దగ్గరుండి చూసుకుందామని అనుకుంటున్నాడు. హల్లెలూయా. మనం మాత్రం పైకి ఏటో చూస్తాం, ఏటో దిక్కులు చూస్తాం, అడుక్కుంటా కూర్చుంటాం, ఇయ్యవా. హల్లెలూయా. ఇమాజిన్, దేవుని అనుగ్రహం అంటే పొందుకునేది కాదు.
హల్లెలూయా. సో నీకు మంచిగా దేవుడు అనుగ్రహం ఉందిలేరా, అందుకే సక్సెస్ అయ్యావు, అందుకే గెలిచావు. నిజానికి దేవుడు అనుగ్రహం ఉన్నాడు గెలవడు. హల్లెలూయా. అర్థమైందా? దేవుడు అనుగ్రహం ఉన్నాడు గెలవడు, గెలిపిస్తాడు. హల్లెలూయా. అమ్మ నా మాట్లాడదాం అవుతున్నాయా? నిజానికి ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటి అంటే, మీరు అనుకుంటారు గెలిపిస్తాడంటే వాడు కూడా గెలిచినోడే కదా, అదే అర్థం అవ్వాలి. హల్లెలూయా. గెలిపిస్తాడంటే వాడు కూడా గెలిచినోడే, అవునా కదా? ఇక్కడ మనకు అర్థమైతే, అందుకే ఒక మాట ఏమంటాడు తెలుసా, దేవుడు ఏదైనా చేయగలడు, బట్ నీకెలా తెలుసు? దేవుడు ఏదైనా చేయగలడు, బట్ నీకెలా తెలుసు? అందుకే ఒక సందర్భంలో ఐ థింక్ మత్తయిలో అనుకుంటా ఒక మాట ఏమంటాడు తెలుసా, ఐ థింక్ 3వ అధ్యాయంలో, తర్వాత చదువుకోండి. అక్కడ ఏమన్నాడు తెలుసా, దేవుడు రాళ్ల వలన కూడా అబ్రహాముకి పిల్లల్ని పుట్టించగలడు. ఐ థింక్ 3:9, 3:6 సంథింగ్ ఉంటుంది. దేవుడు అబ్రహాముకి రాళ్ల వలన కూడా పిల్లల్ని పుట్టించగలడు. హల్లెలూయా. అంటే మరి రాళ్ల వలన ఆయన పిల్లల్ని పుట్టిస్తే ఈ వాగ్దానాలన్నీ ఎందుకు? హల్లెలూయా. అవునా కదా? నిజానికి నువ్వు గ్రహించాల్సిన విషయము, ఆయన బిడ్డలు వేరు, అన్యులు వేరు. ఆయన బిడ్డలలో ఆయన ఉండాలనుకుంటున్నాడు, అన్యులలో ఆయన హలో వినపడాలనుకుంటున్నాడు. అర్థం కాల మీకు? ఇది అర్థమైతే విజిల్సే. హల్లెలూయా. ఆయన బిడ్డల్లో ఆయన ఉండాలనుకుంటున్నాడు, అన్యులలో ఆయన వినపడాలనుకుంటున్నాడు. ఎందుకు? ఆయన సర్వ మానవాళికి దేవుడు ఆయన. కానీ ఆయన బిడ్డలే ఆయన్ని బట్టి ఏం చేస్తున్నారో తెలుసా, ఆయన్ని అర్థవంతంగా ఆయన్ని గ్రహించే స్థితిలో లేరు. ఆయన గ్రహించాలంటే ఆ వాక్యముతో రిలేషన్ లేదు మనకి. ఆ వాక్యము యొద్దకు మనం వెళ్ళి ఆయనతో అనుబంధం ఏర్పరచుకొని ఆయనతో మాట్లాడే ఉద్దేశము లేదు. కానీ దేవుడు ఎంతలా ఇష్టపడతాడో తెలుసా, అయ్యా నువ్వెవరయ్యా, నేను ఉన్నవాడని అనువాడని, నాకు అర్థం కాలేదయ్యా నువ్వెవరు? ఓహో వీడికి నేను ఎలా అర్థం కాల, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడని అంటాడు ఆయన. హల్లెలూయా. ఇమాజిన్, మనిషి దేవుని చెప్పుకోవటం వేరు, దేవుడు మనిషి గురించి చెప్పడం వేరు. మీకు అర్థం కాల? హల్లెలూయా. హీ విల్ ఇంట్రడ్యూస్, ఆయన ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు తెలుసా? మొదటిగా తన మహిమని, తన శక్తిని, తన ప్రభావాన్ని, తన యొక్క తేజోమయమైన స్థితిని ఆయన ఇంట్రడ్యూస్ చేస్తుంటే మనుషులకు మనిషి తలంపులకు ఆయన అందలేదు కాబట్టి తాను తగ్గించుకొని రిక్తుడిగా మారిపోయి మనిషిని బట్టి ఆయన పరిచయం చేసుకుంటున్నారు. నేనెవరో తెలుసా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడునయ్యా. ఫస్ట్ వచ్చి ఐఎమ్ ద ఆల్ఫా అండ్ ఒమేగా అన్నాడు. అవునా? నేను ఇంగ్లీష్ మీడియం కాదు అన్నాడు. మోషేకి అర్థం కాల. ఇమాజిన్, మనం గమనించగలిగితే. కానీ ఒకరోజు ఇప్పుడు మనకు అర్థం అవడం కోసం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అంటే నిజానికి అనుగ్రహం అంటే ఏంటో మనము జస్ట్ అబ్రహాం దగ్గరికి వెళ్ళి చూద్దాం, మనకు అర్థమవుతుంది. ఒకరోజు అబ్రహాము అన్య సమాజానికి చెందినవాడు, రైట్? మనందరికి తెలుసు. దిక్కుతోచని స్థితిలో ఉంటే ఎందుకో అబ్రహాం ఆయనకి నచ్చాడు, పిలిచాడు. అరే నీతో పనుంది రారా అన్నాడు. నాకు కుదరదు, పోవా బాబు, మార్కెట్కి వెళ్ళాలన్నాడు. లేదు రారా పనుంది అన్నాడు. ఓహో వీళ్ళ ఫాదర్ ఉంటే రాడా అనుకున్నాడు. ఫాదర్ లేచిపోయాడు, వచ్చేసాడు. మరలా ఆయన జర్నీ స్టార్ట్ అయ్యి మరలా వస్తూ ఉండగా సడన్గా అతనికి ఒక ఫెయిత్, అతనికి ఆ మనస్సు కలిగినది. అబ్రహాంకి ఆ మనస్సు కలిగి నడుస్తూ ఉండగా సడన్గా ఒకరోజు, అబ్రహాం జీవితంలో 4 దశలు ఉంటాయి, మనకు ఆల్రెడీ తెలుసు, ఆల్రెడీ దాని గురించి మనం మాట్లాడుకున్నాం. నేను మళ్ళీ చెప్పి సమయం వృధా చేయండి. అయితే ఇంకా అలా వస్తూ ఉండగా సడన్గా ఒకరోజు కూర్చున్నాడు అక్కడ. ఆ సడన్గా అక్కడ కూర్చొని, అయ్యా నాకు పిల్లలు లేరు, చాలా ఆస్తి ఉంది నాకు, కానీ పిల్లలు లేరు. ఆ దమస్కు ఎలియాజర్ ఈడేగా నాకు, ఇంకా ఆస్తికి వారసుడు ఈడే, ఇంక ఈయన ఫిక్స్ అయిపోవటమే అనుకునేసరికి దేవుడు వచ్చాడు. లేదు అసలు నువ్వు టెన్షన్ పడద్దు, నీ గర్భవాసమున పుట్టేవాడే నీకు పిల్లలు అన్నాడు. హల్లెలూయా. అనగానే కన్ఫ్యూజ్ అయ్యి గర్భవాసం అంటే అనుకుని ఆగరం తెచ్చిందామా. సో అది కాదని డిసైడ్ అయ్యాడు. మళ్ళీ లేదు నీ గర్భంలో నుంచి పుట్టాలి. అరే వాడు నా గర్భంలో నుంచి పుట్టాడే, లేదు ఆమెకే పుట్టాలన్నాడు, శారాకే. హల్లెలూయా.
ఇక వెంటనే అక్కడ గమనిస్తే ఇస్మాయిల్ పుట్టాడు, జర్నీ స్టార్ట్ అయింది. అప్పుడు ఒక మాట అన్నాడు, మరి వాడు పుడతాడని నాకు ఎడ తెలిసిద్ది? హల్లెలూయా. అమ్మ అర్థమవుతుందా? మీకు కథలా అర్థమవుతుందా? ఇప్పుడు వాడు పుడతాడని నాకు ఎడ తెలిసిద్ది? సరే ఓ పని చేయి, మీకు నిబంధనలు చెప్పే ఇదంతా ఎలా తెలిసిద్ది? ఒక పెయ్యి ఒక దూడను తీసుకో, దాన్ని 2 ముక్కలు చేయి, కుడికి ఎడమకు పడుకోబెట్టు, మధ్యలో నేను నడిచి వెళ్తా అన్నాడు. సో దాని గురించి మనకు తెలుసు, రైట్? నిబంధనలు మొత్తం మనం డిస్కస్ చేసుకున్నాం. నడిచి వెళ్తా అయిపోయింది. సో అదంతా నిబంధన పెద్ద కాన్సెప్ట్, అదంతా మనం విన్నాం. అయితే సో ఇలా తెలిసిద్ది అన్నాడు, రైట్? తెలిసిద్ది అని అక్కడేం మాట్లాడతారు తెలుసా? 400 సంవత్సరాలు మీరు తర్వాత చూసుకోండి. 15 ఐ థింక్ 17లోనో కదా అది జరిగింది, 15 అనుకుంటా, ఐ థింక్ సో. అక్కడేమంటాడు తెలుసా? 400 సంవత్సరాలు మీ వాళ్ళంతా బానిసలు అయిపోతారు, ఓకే? వేరే దేశంలో పరవాసులు అయిపోతారు. అక్కడ నుంచి మరలా ఇక్కడికి వస్తారు. ఎలా వస్తారు తెలుసా? అధికమైన ఆస్తితో వస్తారంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవునా? ఒకసారి ఆ మాట చదువుతున్నాను, లేకపోతే 15లో ఉంటుంది, 15 అనుకుంటా. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. నివసించి అంటే 800 ఏళ్ళు చదువుమా, పైన ఉంటుంది చదువుమా. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురు ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తీర్పు తీర్చి మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. చాలు. ఇప్పుడు వాళ్ళకి తీర్పు తీర్చేసి 400 ఏళ్ళు వాడిని ఇక్కడికి తీసుకొస్తా. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని మైండ్లో పెట్టుకుందాం. హలో, ఇక్కడ నుంచి చూడండి. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని మైండ్లో పెట్టుకుందాం, ఓకే? ఇప్పుడు అబ్రహాంకి ఏం చెప్పాడు? నాకు ఎలా గ్యారంటీ, ఎలా పుడతాడని గ్యారంటీ ఏంది అన్నాడు. పెద్ద కంగారేం పడబాకు, 2 దూడలు తెచ్చి కట్ చేయి, నీ మధ్యలోంచి నడిచి వెళ్తా, టెన్షన్ పడబాకు అన్నాడు. అట్లా కాదయ్యా, నిబంధన చేసావు, సరే ఓ పని చేయి, 400 ఏళ్ళు వాళ్ళు అక్కడ పరవాసులై ఉంటారు, వాళ్ళు ఇక్కడికి వస్తారు అంటే అబ్రహాం మైండ్లో ఏముందో తెలుసా? ఓకే, నాకు ఇస్సాకు పుడతాడు, ఓకే, వెరీ గుడ్. మా వాళ్ళంతా 400 ఏళ్ళు ఫారెన్ వెళ్తారు. ఓహో, ఫారెన్ వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తారు. మా ఫారెన్ అంటే ఐగుప్తు, మళ్ళీ మీరేదో అనుకోమాకండి. సో వాళ్ళు ఐగుప్తుకి వెళ్తారు, ఐగుప్తుకి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తారు. ఇంతే కదా, సింపుల్. ద టాస్క్ ఈజ్ కంప్లీట్, రైట్? ఇదే స్టోరీ. అంటే ఇక్కడ మనం గ్రహిస్తే నిజానికి 400 ఏళ్ళు వెళ్ళి ఇక్కడికి వస్తారా? ఓహో, ఓకే, బాగుంది. అంటే ఇక్కడ చూడండి, నిబంధనలో నుంచి ఇందాక మనం ఆరంభంలో అనుకున్నాం హెసెద్ అని. ఏమని? హెసెద్ అండి. హెసెద్ అంటే ఇదనమాట. అది వేరే స్టోరీ యాక్చువల్గా. నిబంధనలో నుంచి వెలువడే దేవుని కృప, నిబంధనలోంచి వెలువడే మంచితనం, ఆయన కనికరాన్ని హెసెద్ అంటారు అసలు. హల్లెలూయా. సో అది వేరే స్టోరీ, ప్రభు చిత్తం అయితే ఇంకోసారి మనం మాట్లాడుకోవచ్చు దాని గురించి. ఇప్పుడు మనం మాట్లాడుకునే దేని గురించి? హెన్. ఏంటది? హెన్, CHEN, హెన్, అనుగ్రహం. హల్లెలూయా. ఫేవర్, ఏంటది? ఫేవర్. నిజానికి ఈ యొక్క అనుగ్రహము మనం గమనిస్తే అబ్రహాముకి ఇప్పుడు అనుగ్రహం ఇచ్చినట్టేనా? హలో, ఇచ్చినట్టేనా? అంటే ఇప్పుడు అనుగ్రహం అంటే ఏంటి? 400 ఏళ్ళు అటు వెళ్ళి ఆడ బానిసలుగా బతికి మళ్ళీ ఈ ఊరికి రావటం, అంటే కనానికి ఇక్కడికి రావటం అనుగ్రహమా? హల్లెలూయా. అవునా? నిజానికి మనం గమనిస్తే అదే అనుగ్రహం అయితే మోషే ఆ అనుగ్రహాన్ని బ్రేక్ చేశాడు. థ్యాంక్ యూ జీసస్. నిజానికి ఒక విషయం అర్థమైంది, అబ్రహాముకి దేవుని యొక్క అనుగ్రహం అర్థం కాల. అబ్రహాముకి దేవుని అనుగ్రహం అర్థం కాల, కానీ మోషేకి దేవుడి అనుగ్రహం అర్థమైంది. సో అంటే ఇక్కడ మీకు అర్థం అవడం కోసం ఒక మాట చెప్తా. మన దృష్టిలో అనుగ్రహం అంటే ఏంటంటే ఏదన్నా పొందుకోవటం, ఏదన్నా వాట్ వి కాల్ ఏదన్నా తీసుకోవటం. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే తీసుకోవటం,
పచ్చిగా మీకు అర్థం అవడం కోసం చెప్పాలంటే, ఓకే ఆయన దగ్గర నుంచి మనం తీసుకొని మన చేతులు ఏదన్నా ఉంటే ఓకే, ఇట్స్ అన్ ఎవిడెన్స్. ఫేవర్ యొక్క ఎవిడెన్స్ ఏంటంటే నీ చేతులు ఏదన్నా ఉండాలి. ఫేవర్ యొక్క ఎవిడెన్స్ ఏంటంటే నువ్వు ఫలంలో ఉండాలి. ఫేవర్ యొక్క ఎవిడెన్స్ ఏంటంటే నువ్వు బ్లెస్ అయి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈజ్ నాట్ ఎ ఫేవర్. అసలు నిజమైన ఫేవర్ అది కాదు, అవునా? నిజానికి అక్కడ గొప్ప ఫేవరే జరుగుతుంది. ఎందుకు? ఐగుప్తుకి వెళ్ళి ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రం గుండా వాళ్ళకు ఒక సాల్వేషన్ వచ్చింది, రక్షణ జరిగింది, అవునా? ఆ రక్షణ నుంచి అరణ్యంలో 40 ఏళ్ళు నడిచారు. అంటే వాళ్ళు పవిత్ర, అంటే సాల్వేషన్తో పాటు శాంక్టిఫికేషన్ కూడా జరిగింది అక్కడ. ఏంటది? సాల్వేషన్తో పాటు శాంక్టిఫికేషన్, వారిని పవిత్రపరిచాడు. ఆ శాంక్టిఫికేషన్ జరిగింది. ఆ యొక్క నిబంధనకు సొల్యూషన్ వచ్చింది. మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వస్తారు? మళ్ళీ కానానికి వచ్చేసారు. కానానికి రావడంతో అయిపోద్ది. హల్లెలూయా. ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే దేవుణ్ణి మనం అడుక్కున్నట్టు అన్నమాట. అంటే దేవుణ్ణి అడగగానే మనకి ఏదైనా ఇస్తే అనుగ్రహం. హల్లెలూయా. ఇప్పుడు నిజానికి అబ్రహాం అక్కడ అడిగింది ఏంటో తెలుసా? ఏమడిగాడు? నీ కటాక్షము నాకు కావాలని అడుగుతాడు. హల్లెలూయా. నీ కటాక్షము నాకు కలుగ చేయమని అడుగుతాడు. ఆదికాండం 18లో 3వ వచనం చదువునా? ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. చాలా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఈ దాసుని దాటిపోవద్దు. అంటే డూ మీ ఏ ఫేవర్, నా కోసం ఒక ఫేవర్ చేయవా అన్నాడు. అంటే నిజానికి మనం గ్రహిస్తే అక్కడ ఫేవర్ అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే ఏదన్నా పొందుకోవటం అని అనుకుంటున్నాం. కానీ వాగ్దానము వెనుక జరుగుతున్న పనే ఫేవర్ అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఆ వాగ్దానం వెనుక జరుగుతున్న దాన్ని ఇతను గ్రహించాడు. ఎవరు? మోషేకి ఒక విషయం అర్థమైంది. ఇప్పుడు 33కి రండి నాన్న. 33లో అక్కడ ఏమన్నాడు తెలుసా? 17 నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పాను. నీ మీద నాకు కటాక్షము కలిగినది. ఇప్పుడు కటాక్షము అంటే మన ఉద్దేశంలో కాదు, దేవుడి ఉద్దేశంలో చూద్దాం. అసలు కటాక్షం అంటే ఏంటో. అప్పటి గంట క్రితమే ఏం జరిగిందో తెలుసా? మోషేని పైకి పిలిచాడు, రెండవసారి రాతి పలకలు రాయించాడు. మీరు తర్వాత పై వచనాలు చదువుకోండి, అన్నీ అర్థమవుతుందా? మొదటి పలకలు పగిలిపోయినాయి, రెండవ పలకలు రాయబడ్డాయి. ఆ రెండో రాతి పలకలు తీసుకొని కిందకు వచ్చాడు. కిందకి రాగానే ఆయన ఏమన్నాడు తెలుసా? అప్పటిదా బాగానే ఉంది, సిచ్యువేషన్ అంతా బాగుంది. ఆల్రెడీ ఈ వాగ్దానం ఎవరికి ఇచ్చాడు? అబ్రహాముకి ఇచ్చాడు. ఏమని? నీ సంతానం 400 ఏళ్ళు అక్కడ ఉంటారు, పరవాసిగా బ్రతుకుతారు, అక్కడి నుంచి మళ్ళా కనానుకు వస్తారు, మిగులు ఆస్తితో వస్తారు. ఎలా వస్తారు? మిగులు ఆస్తితో వస్తారు. బాగుంది కదా? ఖచ్చితంగా కటాక్షం కలిగింది కదా వాళ్ళకి. హల్లెలూయా. తర్వాత ఒక డౌట్ వచ్చింది మోషేకి. కటాక్షం కలగటం అంటే వాగ్దానం నెరవేరటం కాదు. మోషేకి అప్పుడు వెలిగింది అసలు విషయం. అసలు కటాక్షం కలగటం అంటే వేరేది ఏదో ఉంది. ఈయనేదో చెప్పాలనుకుంటున్నాడు. ఆ కటాక్షము నేను అడుగుతున్నాను కాబట్టే నన్ను కటాక్షం అంటున్నాడు. కానీ వాగ్దానం ఎలాగైనా నెరవేరుతుంది. ఎందుకు? వాగ్దానం నాకే కాదు, లోతు కుమారులకు కూడా నెరవేరింది. ఇస్మాయేలు బిడ్డలకు కూడా వాగ్దానాలు నెరవేరాయి. వాళ్ళు కూడా రాజులే, వాళ్ళని కూడా దేవుడు బ్లెస్ చేశాడు. కటాక్షం అంటే బ్లెస్సింగ్ కాదు, వాగ్దానం వేరు, అనుగ్రహం వేరు. మనం అనుకుంటున్న అనుగ్రహం అంటే ఇచ్చాడు అనుకుంటున్నాం, అసలు అనుగ్రహం అంటే ఇవ్వటం కాదు అని మోషేకి డౌట్ వచ్చింది. అరే మోషే వెంటనే ఎలా డౌట్ వచ్చింది తెలుసా? ఇప్పుడు చదువుతున్నాను 33 మొదటి నుంచి.
మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణము చేసి నీ సంతానమునకు దీని నిచ్చిదని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచి పొండి. ఒక్క నిమిషం, అలా చదవకూడదు నాన్న, లేచి పొండి అని చదవాలి. ఓకే, ఎందుకు అలా చదివానో కూడా చెప్తా తర్వాత. హల్లెలూయా. ఆ మాట రాసుకోండి, అండర్లైన్ చేసుకోండి. దాని గురించి చాలా పెద్ద సబ్జెక్ట్ అది. హల్లెలూయా. నిజానికి అక్కడ అలా రాయబడి ఉంది, కానీ ట్రాన్స్లేటర్స్ అది వేరు. హల్లెలూయా. మీరు తర్వాత మాట్లాడుకుందరు, ఇక్కడ ఉండండి. హల్లెలూయా. నిజానికి మనం ఇక్కడ గమనిస్తే అక్కడ ఏమంటున్నాడు తెలుసా? నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకొని వచ్చిన ప్రజలందరూ బయలుదేరి ఇక లేవండి, ఇక చాలు, ఇంకా ఆపాలి మీ SHOWలని అంటున్నాడు అక్కడ. ఏమని? ఇక లేచి వెళ్ళిపోండి, ఇక లేచిపోండి. మిమ్మల్ని కాదు, గబగబా అటు ఇటు చదువుకుంటున్నారా? అక్కడేమంటున్నాడు? అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి నేను ఒక ప్రమాణం చేశా. ఏం చేశా? హలో, పాలు తేనెలు ప్రవహించే దేశముకి వాళ్ళని తీసుకెళ్తానని ప్రామిస్ చేశాను నేను. సో మీరు ఇంకెళ్ళిపోండి. సో నేను చేసిన వాగ్దానం ఏమైనా అయిందా? ఏం కాదు. వాగ్దానం చేశా కదా. మనం అనుకుంటాం, మాట ఇచ్చి తప్పుటకు నీవు నరుడవు కాదయ్యా. నరుడని ఎవరు చెప్పారు? ఎందుకు గుర్తు చేస్తాను? నువ్వు నరుడుకి ప్రార్థన చేయలేదే, నరుడిని అడుగుతావా? ఇదొకటి SHO ప్రార్థన ఒకటి చేస్తాం మనం. ఏంటంటే, నరుడవు కాదయ్యా. ఆయన అనలేదే నేను నరుడినని. ఓహో, నువ్వు ఎవరికన్నా ప్రార్థన చేస్తున్నావా? ఆయన దేవుడు కాదా? మరి దేవుడైతే నరుడు ఎందుకు వచ్చాడు అక్కడ? హల్లెలూయా. బాగుంటాయి కదా ఇలాంటి ప్రార్థనలు, జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు. ఇమాజిన్, ఇక్కడ మోషేకి అది తట్టింది. అరే, వెంటనే ఏమన్నాడు తెలుసా? దాని కింద వచ్చిన చదువునాను, నేను నీకు ముందుగా దూతను పంపి కానానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టేదను. చాలు నాన్న. ఇప్పుడు ఎవరిని పంపిస్తాడంట? ఎవరిని పంపిస్తాడంట? హలో, ఎవరిని పంపిస్తాడంట? ఎవరిని పంపిస్తాడంట? చదవరండి మీరు. ఏంటంట? నేను నీకు ముందుగా దూతని పంపి. హల్లెలూయా. అక్కడ మోషేకి డౌట్ వచ్చింది. అరే, ఈయన అలిగాడరా అని డౌట్ వచ్చింది. ముందేమో లేచిపోయిండు రా అన్నాడు. ఓహో, ఇదేంటి ఇంత పదం వాడాడు, లేచిపోమ్మన్నాడు మమ్మల్ని అని అర్థమైంది మోషేకి. రెండోదేమో, నేను మీకు ముందుగా దూతను పంపిస్తా, మీరు వెళ్ళండి, ఏం పర్లా, నీకేం కావాలి? వాట్ యు వాంట్? ఆశీర్వాదం కావాలి, అంతే కదా. సో నువ్వు అడుక్కున్నావు, అంతేగా. సో యువర్ లైక్ ఏ బెగ్గర్, రైట్? మిమ్మల్ని అంటలా, ఊరకు చెప్తున్నా. సో నీకేం కావాలి? వాగ్దానం కావాలి, అంతేగా. ఎందుకులే, వాగ్దానం కోసం నన్ను నరుణ్ణి చేయాల్సిన అవసరంలా. అయ్యా, వాగ్దానం చేసిన వాడు నరుడు కాదన్నా. నేను నరుణ్ణి కాదని నాకు కూడా తెలుసు, నాకు గుర్తు చేయాల్సిన అవసరం ఆ విషయం. నువ్వు హల్లెలూయా. నీకేం కావాలి? ఓహో, అలా పడేస్తే వెళ్ళిపోతావు, అంతేగా. సరే, ఓ పని చేయి, నా అసిస్టెంట్ వస్తాడు, తీసుకుని వెళ్ళు. అర్థమైందా మీకు? ఈ ఫీలింగ్ మీకు అర్థమైందా? ప్రాపర్గా కన్వే అయిందా? గుచ్చుకుందా? అక్కడ మోషేకి డౌట్ వచ్చింది. నువ్వు రావా? నువ్వు మాత్రం రావు. ఓహో, ఎవరిని పంపిస్తావు? దూతను పంపిస్తావా అని మోషేకి అర్థమైంది. మోషే కూడా తక్కువడేం కాదు. ఏదో సామెత అంటారు చూడు, కొన్ని నెలలు సావాసం చేస్తే. మాకు అర్థమైందిలే. అవునా? ఇమాజిన్, అక్కడ మోషేకి ఏం అర్థమైంది తెలుసా? అరే, గంట క్రితమే కదయ్యా నువ్వు మాతో మాట్లాడావు, అబ్రహాము గురించి రాయించావా లేదా? ఆజ్ఞలు రాయటం అంటే ఏంటి? మనోళ్ళు అనుకుంటారు చాలామంది, మోషే అక్కడ కూర్చొని 10 ఆజ్ఞలు రాజు కిందకు వచ్చాడు అనుకుంటారు. అవునా? అంతేనా చేసింది? మరి తోరా ఎలా వచ్చింది? అదే ధర్మశాస్త్రం ఎలా వచ్చింది?
మోషే కిందకు వచ్చి ప్రశాంత్ చెట్టు కింద చెట్టు నీడని చూసి రాసుకున్నాడా? కాదు. పైన దేవుని సముఖం ముందు కూర్చొని దేవుని యొక్క తలంపుల్లో నుంచి రాశాడు అది. హల్లెలూయా. నిజానికి అక్కడ మోషే రాశాడు, వ్రాత అక్షరం కనపడుతుంది కాబట్టి. హల్లెలూయా. కానీ రాసింది మోషే కాదు. ఎందుకు? ఆ అక్షరానికి జీవం ఉంది కాబట్టి. ఎవరు రాశారు ఇప్పుడు? దేవుడే రాశాడు. హల్లెలూయా. నీకు అక్షరం కనపడుతుంది కాబట్టి మోషే రాశాడు అన్నావు. అక్షరం వెనుక ఉన్న ఆత్మ కనపడితే నిజానికి అది ఎవడు రాశాడు నీకు అర్థమయ్యేది అది. హల్లెలూయా. అది ఇప్పుడు చెప్పు, అది ఇప్పుడు ఎవరు రాశారు? ఎందుకు? మోషే అబ్రహాం చూశాడా? చూడలేదే. హల్లెలూయా. మోషేకి తాత తెలుసు, ముత్తాత తెలుసు. మహా అయితే వాడి ముత్తాత తెలుసు. అబ్రహాంకి ఎట్లా తెలుసు? అబ్రహాం ఎట్లా తెలుసు? తెలియదు కదా. వినుంటాడు, మా ముత్తాతకి ముత్తాతలు ముత్తాతలకి ముత్తాతలు ఉన్నారనేవాడు. హల్లెలూయా. వినుంటాడు అబ్రహాం గురించి, అంతేగాని చూడలా. వాళ్ళు ఎలా గడిపాడు ఏంటి అని మొత్తం అంతా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాయించారు. అరే ఇందాకే కదా గంట క్రితం నువ్వేమన్నావు? అబ్రహాంకి నేను ప్రామిస్ చేశా. ఏమని? 400 ఏళ్ళు బానిసగా ఉంటారు, అక్కడి నుంచి వాళ్ళు మిగులు ఆస్తితో బయలుదేరారు. అరే కరెక్టే కదా, వీళ్ళందరి చేతిలో బంగారం ఉంది. ఇప్పుడు నేను ఒక్కడనే యాంపుగా ఇక్కడ నిలబడ్డాను. కరెక్టే కదా, ఆయన చెప్పింది జరుగుతుంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు నేను కటాక్షముతో వెళ్ళట్లేదు అనమాట. అంటే ఆయన అనుగ్రహంతో వెళ్ళట్లా, వాగ్దానంతో వెళ్తున్నా. హలో, మీకు అర్థం కాలే ఇంకా? ఇప్పుడు మీరు కటాక్షముతో వెళ్ళట్లా, వాగ్దానంతో వెళ్తున్నావు. నువ్వు అడుక్కున్నావు, పడేసా, తీసుకొని వెళ్ళిపో. అంతేగాని నీ అనుగ్రహం నాకు లేదా? అసలు అనుగ్రహం అంటే ఏంది అనే డౌట్ మోషేకి వచ్చింది. అసలు అనుగ్రహం అంటే ఇదంతా కాదా? వాళ్ళు దారి మధ్యలో ఎర్ర సముద్రం చీల్చింది నేనే, కర్ర ఎత్తే ఎత్తమన్నావు, ఎర్ర సముద్రం చీలింది, బాప్తిజం తీసుకున్నట్టే వాళ్ళు వచ్చారు. ఈ 40 ఏళ్ళు శాంక్టిఫై అయ్యారు, మంచిగా పవిత్రపరచబడ్డారు. ఓ మంచిగా కొండను సమీపించిన ప్రతిసారి స్నానం చేస్తున్నారు. ఓకే, దానికి నేనే విట్నెస్ని. మరి ఇది అనుగ్రహం కాదా అని అతనికి ఫీజులు ఎగిరిపోయింది. హల్లెలూయా. నిజానికి అప్పుడు అతనికి అర్థమైంది అసలు అనుగ్రహం అంటే ఏంటి మరి అని. ఆ సత్యం తెలుసుకున్నాడు అనమాట. అసలు అనుగ్రహం అంటే ఏంటో తెలుసుకోగానే దేవుడికి అర్థమైంది. అరే వీడి అనుగ్రహం వీడికి అర్థమైపోయిందిరా, వీడు భూమి మీద ఉండకూడదు. హల్లెలూయా. ముందు అనుగ్రహం అంటే ఎందుకు చెప్పయ్యా అంటుంటారా? హల్లెలూయా. అది పార్ట్ 2లో మీకు తెలియజేస్తా. హల్లెలూయా. ఇమాజిన్, మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఒక మాట చెప్తున్నాడు, నేను నీకు ముందుగా దూతను పంపిస్తాను, వెళ్ళి వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వాళ్ళు తీసుకెళ్తారు. ఓహో కంగారు పడుతున్నావా? మధ్యలో వీళ్ళంతా ఉన్నారని టెన్షన్ పడుతున్నావా? డోంట్ వరీ, నా దూత నీతో ఉంటాడు, వాళ్ళందరూ లేపేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. హల్లెలూయా. ఎవరు వాళ్ళు? రాసేట్లేదా? కనానీలు. ఓకే, మీకు అంతా తెలిసిపోయింది, రైట్. హల్లెలూయా. వాళ్ళంతా ఉంటారు, నువ్వేం టెన్షన్ పడబాకు, నువ్వేం దిగులు పడబాకు. ఇలా అన్నావు అనుకో, ఓకే సరేయా మేము వెళ్ళిపోతాం, ఓకే మేము వెళ్ళిపోతాం అంటారు. మీరైతే మాకు కావాల్సింది ఏంటి? బంగారం వచ్చింది, ఇంకేంది? ఇది తీసుకొని అక్కడికి వెళ్ళిపోయి 1 లీటర్ మిల్క్, లీటర్ హనీ తాగేసి పడుకోవటం, అంతేగా మన ఆలోచన. ఇమాజిన్, మోషే ఒక్కడే ఆ రెవల్యూషన్ బ్రేక్ చేశాడు. ఏమన్నా తెలుసా? నిజానికి నీ కటాక్షము మాతో కలిగినదంటే నువ్వు మాతో రావటం వల్లనే కదా అన్నాడు. అయితే ఇక్కడ చూస్తే మనం అంటుంటామే, నువ్వు నరుడవు కాదు వాగ్దానం నెరవేర్చడానికి అని. ఇప్పుడు నేను నిన్ను పిలవటానికి కూడా నరుడవు కాదు కదా. నువ్వు నరుడవు అయితే నేను నిన్ను పిలిస్తే రాగలవు, ఒక దెబ్బేస్తే వస్తావు. కానీ నువ్వు దేవుడివి, నువ్వు చెప్పింది నేను చెయ్యాలి. హల్లెలూయా. నువ్వే చెప్తే జరిగిద్ది, నువ్వే చెప్తే అది వినాలి నేను. మరి ఇప్పుడు ఎట్లా? నేను కదిలించలేను నిన్ను. ఎందుకో తెలుసా? నీ ఆలోచన లేకుండా, నీ ఆలోచనలో నేను లేకుండా
నువ్వు నాతో రావు. హల్లెలూయా, హల్లెలూయా. సి, మీకు అర్థం అవడం కోసం చెప్తా. ఇప్పుడు ఇది స్టోరీ కాదు, రియల్, రైట్? ఒక సన్ ఉన్నాడు. ఇది మా ఫ్యామిలీలో జరిగిన స్టోరీ, ఓకే? మీరు గ్రహించండి. మా బంధువుల్లో ఒక సన్ ఉన్నాడు. ఒక సన్ ఏమడిగాడంటే, డాడీ నాకు బండి కావాలి అన్నాడు. ఏమడిగాడు? ఓకే, అక్కడ మీరు XYZ ఏదైనా పెట్టుకోండి. నాకు పలానాది కావాలన్నాడు. సో ఇక్కడ ఈ రియల్ స్టోరీలో బండి కావాలి అన్నాడు. యాక్చువల్గా డాడీ దగ్గర డబ్బులు లేవు. ఏం లేవు? డబ్బులు లేవు. ఇంకోటి, వాడు తిరిగే ప్రాంతాలు కూడా సరైన ప్రాంతాలు కావు వాడికి బండి ఇవ్వటానికి. వాడి యవ్వనంలో ఉన్నాడు. వాడు అడుగుతున్న బండి కూడా వాడు అడుగుతున్న దానికి సరికాదు. చాలా కాస్ట్లీయెస్ట్ వెహికల్ అడుగుతున్నాడు. చాలా రెబలిజంగా ఉంటాడు యవ్వనం, బట్ పద్ధతి కాదు అనుకున్నాడు. సరే, తండ్రికి ఇష్టం లేదు. సరే, అయినా సరే ఏం చేశాడంటే లోన్ పెట్టి బండి ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు జరిగింది ఏంటంటే, బండి వచ్చింది. ఎవరు అడిగితే వచ్చింది? హలో, వచ్చిందా? కొడుకు అడిగాడు, బండి వచ్చింది. కానీ తండ్రికి ఏంటి? ఇష్టం లేదు. కానీ నువ్వు అడిగావు కాబట్టి ఇచ్చా. నాకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవ్వాల నేను. హల్లెలూయా. సి, ఇప్పుడు మీకు అర్థమైంది. నువ్వు అడిగావు కాబట్టి ఇచ్చా. నాకు ఇవ్వాలని నీకు ఇవ్వాలా. నాకు ఇవ్వాలనే తలంపుతో నీకు ఇస్తే నీ లైఫ్ ఒకలా ఉంటుంది. నువ్వు అడిగావని ఇస్తే నీ లైఫ్ ఇంకోలా ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ మన జీవితంలో కూడా దేవుడి ఉద్దేశంలో, దేవుడి మనస్సులో మనం ఏమై ఉన్నామో, మనము ఎలా నడవాలో, మనం ఏ స్థితిలో ఉన్నామో అది ఎతకటానికి ప్రయత్నించాం. మనకేం కావాలో అది అడుగుతాం దేవుడి దగ్గర. అర్థమైందని అనుకుంటున్నా. అర్థమైందా? అర్థం కాలేదా? సి, ఇమాజిన్, అయ్యా నేను ఇది చదవాలనుకుంటున్నా, నీకు ఇష్టమేనా? అందుకే ఒక వ్యక్తి ఏమన్నాడు తెలుసా? నేను శుద్ధుడిని కావటం నీకు ఇష్టమేనా? అయితే శుద్ధుడువు కా. నాకు ఇష్టమే, పో. బికాజ్ నువ్వు నన్ను అడిగావు. నువ్వు అడిగినప్పుడే నాలో ఆలోచన పుట్టించేసావు. నువ్వు నీపై ప్రేమ పుట్టించావు, నీపై ప్రణాళికను పుట్టించావు, నీ భవిష్యత్తును పుట్టించుకున్నావు నువ్వు అడిగినప్పుడే. హల్లెలూయా. సి, ఇమాజిన్, ఇక్కడ నువ్వు అడుగుతుంది ఎవరినో తెలుసా? దేవుణ్ణి కాదు, మనిషిని అడిగావు నువ్వు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఆ కుమారుడు ఏమయ్యాడు తెలుసా? భూమి మీద లేడు, చనిపోయాడు. హల్లెలూయా. ఆ బండి ఏమైందో తెలుసా? కేసులో ఉంది. చల్లా చెదిరైపోయింది వెహికల్. హల్లెలూయా. ఎలా చనిపోయాడు తెలుసా? ఆ బండి మీదే చనిపోయాడు. హల్లెలూయా. సి, దేవుని ఆలోచనలో నుంచి నీకు రాలా అది. నీ ఆలోచనలోనో వ్యక్తి ఆలోచనలో నుంచి తీయబడింది అది. ఈ రోజున నువ్వు నడుస్తున్న మార్గము దేవునికి లోబడినదో, దేవుని తలంపుల్లో ఉన్నదో, దేవుని ఉద్దేశానుసారంగా, ఆయన ప్రణాళికానుసారంగా ఉన్నది కాదు. నీ ఆలోచన బట్టి పుట్టినది అది. హల్లెలూయా. చాలా మంది ఫెయిల్ అవుతున్న విధానాలు ఇవే. కానీ మోషే ఒక్కడే అక్కడ సక్సెస్ అయ్యాడు. మోషేకి ఒక విషయం తెలుసు. వాగ్దానం చేసావు అంటే వాళ్ళు ఐగుప్తుకి వెళ్తారు, మళ్ళీ కనానికి వెళ్ళిపోతారు. వాట్ ఏ ప్లాన్ యార్! ఏమి స్కెచ్ చేసావయ్యా నువ్వు? అంటే నేను ఉన్నా వెళ్తారు, నేను లేకపోయినా వెళ్తారు. సో ఇక్కడ చూడాల్సింది నేను ఉన్నానా లేదా అసలు నీ మనసులో. హలో, మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందని అనుకుంటున్నా నేను. సి, ఇమాజిన్, నోవాహుతో స్టార్ట్ చేసావు. నోవాహు పడిపోయాడు, ఇంకోటి వచ్చాడు, పడిపోయాడు. అబ్రహాం వచ్చి ఇంకోటి వచ్చాడు, పడిపోతానే ఉన్నారు. కానీ ప్రణాళిక ఎక్కడ ఆగట్లేదు. చూసావా? యువర్ మైటీ యార్. అసలు నీ గేమే వేరుందయ్యా. నీ గేమ్ ఆగట్లా, మనిషి ఆగుతున్నాడు. హల్లెలూయా. సి, నేను నిలిచిపోవాలనుకుంటున్నా నీలో.
అసలు నేను నీ తలంపుల్లో ఎలా ఉన్నా నాకు అది కావాలి. హలో హలో, ఐ లవ్ యూ యార్. అవునా? ఈ లవ్ వద్దు నాకు, ఈ ఎస్హెచ్ఓ లవ్ వద్దు నాకు, ఎస్హెచ్ఓ డబ్ల్యూ లవ్ వద్దు. ఇక్కడున్న లవ్ కావాలి. ఇక్కడ నేను నిజంగా ఉన్నానా? ఐ వాంట్ టు షో దాట్, ఐ వాంట్ టు షో దాట్. హల్లెలూయా. నీ కటాక్షము నాకు కలిగిందని నాకు ఎలా తెలిసింది? నువ్వు నాతో వస్తేనే కదా తెలిసేది. నువ్వు రావు, బికాస్ యు ఆర్ ఎ గాడ్. యు వాజ్ ఆల్రెడీ డిసైడెడ్. ఏమని? ఒక దూతని పంపిస్తున్నా, పో, నువ్వు లేచి వెళ్ళిపో ముందు ఇక్కడ నుంచి, నువ్వు నాతో మాట్లాడబోకపో. ఓహో ఓహో, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయా? సో ఇప్పుడు నా ఆలోచన ఏంటి తెలుసా? నీ మైండ్లో నేనేమై ఉన్నానో కావాలి నాకు. హల్లెలూయా. అందుకే ఒక భక్తుడు రాసుకున్నాడు, నేనేమై ఉన్నానో నీ కృప వల్ల నేనయ్యా అని. హల్లెలూయా. దట్ ఈస్ నాట్ గ్రేస్, ఇట్స్ అ ఫేవర్. హల్లెలూయా. సి, ఇప్పుడు ఇప్పటి వరకు దేవుడు ఆడాడు ఆట, ఇక్కడ నుంచి మానవుడు ఆడతాడు ఆట. హల్లెలూయా. ఇక్కడ నుంచి మోషే ఆడతాడు ఆట. ఎందుకో తెలుసా? 6 నెలలు సావాసం చేస్తే నేను కూడా అయ్యాలే. ఐఎమ్ నాట్ ఎ గాడ్ బట్ ఆల్మోస్ట్ గాడ్. నీ మహిమనిచ్చానన్నావు కదా, ఐ వాంట్ టు షో దట్ గ్లోరీ. అందుకే ఏమడుతుంది తెలుసా? ఐ వాంట్ టు షో టు, ఐ మీన్ ఆ మాట చదువుతున్నాను, బాగుంటుంది. 17 16 యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా అతడు 18 ఇంకా మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపించు. ఏంటంట? నీ మహిమను నాకు చూపించు. ఇప్పుడు మనమంతా అనుకుంటాం మహిమ అంటే పెద్ద వెలుగు, ఇది మహిమ మన ఆలోచనేషన్లో. సో నాకు నీ మహిమను చూపించు. కానీ అక్కడ మోషే చాలా విచిత్రంగా అడుగుతాడు. మీకు అది చదివినప్పుడు అనిపించిందో లేదో తెలియదు, కానీ చాలా విచిత్రంగా అడుగుతాడు. ఏమన్నా తెలుసా? ఫస్ట్ ఏం అడుగుతాడు? ఇవన్నీ తీసేసి అయిపోయిన తర్వాత, రైట్, ఇక్కడ మనం గ్రహిస్తే అక్కడ దేవుడు చాలా క్షుణ్ణంగా మాట్లాడుతున్నాడు. ఏమని? నా నిబంధన అయితే మారదు, నా ప్రణాళిక అయితే మారదు, సో నేనైతే మారతాను కదా అనుకున్నాడు మోషే. అంటే ఇప్పుడు ఈ చైన్ మారదు. 400 ఏళ్ళే ఇది. 400 ఏళ్ళకి మించి మారదు. వచ్చేస్తారు 400 ఏళ్ళకి, మిగులు ఆస్తితో వస్తారు. ఇది ఎవడు మార్చలేడు. కానీ నన్ను మార్చాలనుకుంటున్నావు కదా నువ్వు. హల్లెలూయా. నన్ను లేపేయాలనుకున్నావు కదా. హల్లెలూయా. ఇప్పుడు నాకు నీ ఏం కావాలి తెలుసా? నీ కటాక్షం కావాలి నాకు. హల్లెలూయా. నాకు నీ కటాక్షం కావాలి. అంటే అందరు కటాక్షం అంటే నీతో వచ్చుట వల్లనే కదా అంటాడు, కానీ ఇతను చేసేది ఆడెవరికి కనపడదు. ఇతను కొన్ని క్రియలు చేశాడు అక్కడ. ఇమాజిన్, దేవుని కటాక్షం అంటే దేవుని అనుగ్రహం ఇతనితో నిలబడటానికి ఇతడు ఓన్గా ఆలోచించడం ఆరంభించాడు. హల్లెలూయా. ఇతడు ఓన్గా ఆరంభించాడు అక్కడ నువ్వు గమనిస్తే మొదట ఏమన్నాడు? దూతం తీసుకెళ్ళమన్నాడు. దూతం తీసుకెళ్ళాలా? సరే కలుస్తాలే, మళ్ళీ కలుస్తా, ఉంటా మరి అన్నాడు. వెళ్ళిపోయాడు. రెండో రోజు వచ్చి మరేంటి ఇప్పుడు నేను ఎవరిని తీసుకెళ్లాలో నాకు చెప్పలేదేంటి నువ్వు అంటాడు. ఈవెన్ నేను అదే చెప్పింది, అక్కడ ఉంటుంది, మీరు తర్వాత వచనంలో చదువుకోండి. పల్లె గేమ్ ఆడతాడు మోషే కూడా. మైటీ వండర్ఫుల్ గేమ్ అది. మీకు తర్వాత నేను పార్ట్ 2లో చూపిస్తా. అక్కడ ఏమంటారు తెలుసా? మళ్ళీ రెండోసారి వచ్చి సరే మరి మేము బయలుదేరుతాం, మరి మాతో ఎవరిని పంపిస్తున్నావు? మాకు చెప్పలేదేంటి నువ్వు? చెప్పలేదా? నీకు నేను చెప్పా కదా దూతను పంపిస్తానని. ఓహో, ఈడు సీతయ్య ఎవడి మాట వినడనమాట. ఓహో, ఇతను దేవుడికి అర్థమైంది. ఓహో, ఈడు స్టార్ట్ చేశాడు గేమ్ ఇప్పుడు. హల్లెలూయా. మీకు ఆల్రెడీ చెప్పాను చూసావా, ఒక శక్తి నాటిన విత్తనం వేరు, ఒక వ్యక్తి నాటిన విత్తనం వేరు. హల్లెలూయా. ఒక వ్యక్తి కలుగ చేసింది నేటికి నిలిచిపోద్ది. హల్లెలూయా. ఆ విధంగా మోషే అక్కడ ఒక విధానాన్ని కలుగ చేశాడు.
ఆ విధానం నేటికి నిలిచిపోయింది. అందుకే మోషే లేడు మన మధ్య. హల్లెలూయా. నిజానికి మనందరి ఎదురు చూపులు దేవుని యొక్క అనుగ్రహం మీద ఉండాలా. అంటే మనందరి యొక్క ఎదురు చూపు బ్లెస్సింగ్ మీద ఉంది. ఐ మీన్ టు సే గోల్ మీద ఉంది, కానీ గాడ్ మీద లేదు. హల్లెలూయా. గోల్ రీచ్ అవుతావా లేదా అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇదర్ వెళ్ళొచ్చు, గెలవచ్చు, గెలవకపోవచ్చు, పొందుకోవచ్చు, పొందుకోకపోవచ్చు, బట్ దేవుణ్ణి మాత్రం ఖచ్చితంగా కలిగి ఉన్నవాడు పొందుకుంటాడు. హల్లెలూయా. ఆ సత్యాన్ని మోషే గ్రహించాడు. అసలు నిజానికి అనుగ్రహం అంటే ఏంటి అనేది ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నించాడు. అసలు కటాక్షం అంటే ఏంటి, అసలు దేవుని కటాక్షం అంటే నాకు తెలియాలి అనుకని వెనక్కి వెళ్ళాడు. మళ్ళా ఇక్కడి నుంచి ఈ 400 ఏళ్ళు వెనక్కి వెళ్ళాడు. 400 ఏళ్ళు రివ్యూ చేసుకుంటే వెనక్కి వెళ్ళి అబ్రహాం దగ్గరికి మళ్ళా వెళ్ళాడు. ఏంటి, ఒకసారి ఆ మాట దగ్గర రా నాన్న. 18 జెనసిస్ 18 క్విక్, త్వరగా. 18 దగ్గరికి వెళ్ళి 3వ వచనం. ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. ఒక్క నిమిషం. ఇక్కడికి వెళ్ళి నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నీ దాసుని దాటిపోవద్దా. ఇక్కడ ఏదో లీడ్ ఇస్తున్నాడే అబ్రహాము అనుకున్నాడు. దేవా దొరికావయ్యా నువ్వు, ఇక్కడ ఒక హింట్ వదిలేసావు నువ్వు ఇక్కడ అన్నాడు. అరే ఈడు భలే మైండ్ ప్లే చేస్తున్నాడే అనుకున్నాడు. హల్లెలూయా. ఆ మైండ్ ప్లే ఏంటో మీకు పార్ట్ 2లో చెప్తా. హల్లెలూయా. దేవుడి క్లబ్తో మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రైట్, అందరం లేచి నిలబడదాం.